బండి ఆగిపోయిందమ్మా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? బండి ఏదైనా వస్తే ఎక్కిస్తాను. అమ్మా అన్నా, బండి రిపేర్ అయింది. ఈ అమ్మాయిని కాస్త ఇంట్లో దించేస్తారా? ఎవర్రా మీరంతా? ఎక్కడి నుంచి వచ్చారా? ఎరా, ఈ చిత్తూరు ఏమైనా మీ అబ్బ సొత్తు అనుకున్నారా? కొట్టు పెట్టుకుని బతుకుతారులేని కార్పొరేషన్ లో స్థలం ఇప్పిస్తే వ్యాపారం చేసామా, వద్దనుకుంటే పోయామా అని ఉండాలి. అది వదిలేసి రాత్రి గంట ఇటుకలు దించి ఇళ్లు కడతావరండి. ఈ అబ్బా బాతేస్తాను. వదిలే అన్నా, రేపే నా కొడుకుల్ని తరిమేస్తాలే. ఏంటన్నా ఎమ్మెల్యే అయ్యుండి చెవులోంచి రక్తం వచ్చేలా కొడుతున్నావు? నేను ఈ ఊరికే బాబు ఎమ్మెల్యేని. సమస్య అంటూ వస్తే పాత పన్నీర్ స్వామినే. నేను వీళ్లలా ఎదుటి వాళ్ల స్థలాలు కబ్జా చేసి ఇల్లు కట్టిన వాడినే. ఓ 12 ఏళ్ల కుర్రాడు నా ప్రాణాలు కాపాడాడు. అప్పుడు మారాను. ఆ తర్వాతే సొంత ఊరికి ఏదైనా మంచి చేయాలనిపించింది. రాజకీయాల్లోకి వచ్చాను. ఇక్కడికొచ్చి చూస్తే 40% జనమే మంచోళ్లుగా ఉన్నారు. మిగతా 60% జనం అందరూ ఫ్రాడ్ అని తెలిసింది. ఇప్పుడు మన పని ఆ 60 నుంచి ఈ 40ని కాపాడ్డమే. అన్నా, వీళ్ళంతా ఎలక్షన్ లో మన కోసం రంగంలో దిగి పనిచేసేవాళ్ళు. హే, ఓటుకి నోటు చేసుకునే జనం ఉన్నంత వరకు ఈ చిత్తూరులో కుక్క గుర్తులో కుక్క నుంచున్నా గెలుస్తుందిరా. ఏమండి, ఏం మలా? ఒక నిమిషంలో రండి. మన పచారీ కొట్టతను మీతో ఏదో మాట్లాడాలంట. ఆయనందుకు నీకు ఫోన్ చేశారు? చెప్పండి. ఆపరా, తిన్నగా గల్లపెట్టి దగ్గర తీసుకెళ్లిపోయేలా ఉన్నావే. తాగుపోతున్నావే. 4 రోజుల నుంచి తాగి ఎక్కడే పడున్నాడు. ఇలాంటి వాళ్ళు కన్న కొడుకు చేతులు చెప్పు దెబ్బలు తింటే గానీ బాగుపడరు. మద్యం ప్రియులు తిట్టకండి అన్నా. వాటే న్యాయం. రాస్కల్. బారు మంది అయితే తాగుబోతే వాళ్ళకి సపోర్ట్ చేస్తావా? తోలు ఒలిచేస్తాను. రారా రామూర్తి. ఏం రేష్మి కాక, ఇదిగో చూడు, 4000 పెట్టి అన్ని మాంసాలు తెచ్చాను. సాయంత్రం కల్లా గల్లపెట్లో 12,000 ఉండాలి. 3 రెట్లు ఎక్కువకి ఎలా అమ్మగల మూర్తి? నువ్వెలా పైకి వస్తావక్క? మటన్ లో బీఫ్ కలిపి, చికెన్ లో కాకి మాంసం కలిపి, తిరిగిపోయిన చెప్పు మొక్కలకి మసాలా పూసి ఇదేరా లివర్ ఫ్రై అని మన మందు బాబులకి ఇచ్చాయి. లొట్టలు వేసుకుని తిని పోతూ ఉంటారు. ఎంత తాగినా కైపక్కట్లేదేంట్రా? ఇది వజ్జల సరికా, కల్తీ సరికా? ఎమ్మెల్యే పన్నీర్ బార్ అయితే ఎవడు ఏం అడగకూడదా? నేను అడుగుతాను రా. మధ్య మనిషి ఇక్కడికి వచ్చి వచ్చామా, తాగామా, మందెక్కి వాంతి చేసుకున్నామా, పెళ్ళం చేతులు చెప్పు దెబ్బలు తిన్నామా, మళ్ళీ సోమవారం పనికి వెళ్లకుండా వచ్చి తాగామా, లివర్ దొబ్బి చచ్చామా అని ఉండాలి. ఇదేరా మీ తలరాత. ఈ అబ్బా గొంతు లేచిందో గొంతు మీద తొక్కుతా. అందరూ బాగా వినండి. పన్నీర్ అన్న బార్కు వస్తే ఎవడైనా నోరు మూసుకు తాగాల్సిందే. అర్థమైందా? నోరు మూసుకుని ఎలా తాగాలన్నా? తాగరా. రత్నం లేచాడా? ఇంకా లేదు మూర్తి. వేసారన్నారా? బతికే ఉన్నావా? మొహం మీద ఎండ పడుతున్నా తెలియకుండా ఉచ్చ కూడా పోసుకోకుండా ఎవడైతే మూసుకొని పడుకుంటాడో వాడే అసలైన డ్రంకెడ్ బాయ్. ఏంట్రా ఇది? వైర్లు లేని కరెంటు స్తంభంలో పడున్నాడు. చూసావా? హాఫ్ కొని ఫుల్ గా తాగి సరిపోక క్వార్టర్ కొని అందులో హాఫ్ తాగి ఎలా ఫ్లాట్ అయిపోయాడు. రత్నంజీ, రత్నంజీ కింద పడిపోతున్నావు అన్నా. అది పడిపోతున్నా పడదని చెప్తున్నాను కదా. పడిపోయిందన్నా. చూసావా ఎలా పట్టుకున్నాడో? చూసావా? అది దేశంలో తినే తిండినైనా వేస్ట్ చేస్తారేమో గానీ తాగే మందును మాత్రం ఎవ్వడూ వేస్ట్ చేయడు. దానికి ఉదాహరణ మనోడే. రత్నం, సిఎంసీకి వెళ్తున్నాను, వెంటనే రా. ఏ నువ్వు రా, చెప్తాను. మంచి పనిలో చదువుకోవాలనే వేలూరు పని ఒకసారి అటు చూడు. ఏం జరిగింది మావయ్య? వాచి బాగుందమ్మా. బర్త్డేకి మా నాన్న గిఫ్ట్ గా ఇచ్చారంటే ఏం చేస్తున్నారంటే?
డాక్టర్ టెస్ట్ చేయడానికి దగ్గరికి వెళ్తేనే చెయ్యిని తోసేసేంతగా తన మనసు బాధించబడింది. ఎవడు మావయ్య వాడు? ముత్తుపాండి, వేలూరు పక్కన వార్డు కౌన్సిల్. వాడు చెట్టుకి చీర కట్టినా వదిలిపెట్టాడే. గతంలో పుత్తూరు కాలేజ్ పిల్లల్ని 4 రోజులు క్వారీలో బంధించి ఉంచాడు. ఆ గడికి అప్పుడే స్కెచ్ చేసి ఉండాల్సింది. రత్నం, నువ్వు వాడిని లేపే చెప్తా, నీకోసం నేను సరెండర్ అవుతాను. ఏం చేద్దామో చెప్పు మావయ్య. వాణ్ణి చూడగానే ఈ అమ్మాయిని తలుచుకో. నీకోటి అనిపిస్తుంది, ఆ పని చెయ్యి. నేను చూసుకుంటాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, ప్లీజ్ బీ సీటెడ్. కొంతకాలంగా తమిళనాడు బోర్డర్లో ఉన్న మన తెలుగు వాళ్ల స్థలాల్ని ఒక గ్యాంగ్ మోసం చేసి కబ్జా చేస్తున్నట్టు ఎన్నో అనానిమస్ పిటిషన్స్ వస్తున్నాయి. వాస్తవానికి బోర్డర్లో ఏం జరుగుతోంది? సార్, 1959లో తమిళనాడు నుండి తిరుపతిని ఆంధ్రాకి కేటాయించినప్పుడు ఎందరో ఆంధ్రుల స్థలాలు తమిళనాడు బార్డర్లో ఇరుక్కుపోయాయి. ఇతర స్టేట్లో ఆస్తులు ఉండడం వల్ల వాటిపై హక్కులు ఇంకా భద్రత ఆంధ్రులకు క్షీణిస్తూ వచ్చాయి. దీన్ని ఆసరాగా తీసుకుని తిరుతునిలో ఒక గ్రూప్ సగం ధరలకి నీచ ధరలకి బెదిరించి లాక్కుంటున్నారు. ఎవరా గ్రూప్? ఆ డీటెయిల్స్ తెలిసిన వేలూరు డిస్ట్రిక్ట్ లో తహసీల్దార్ గా చేసి రిటైర్ అయిన మిస్టర్ శ్రీనివాస్ అయ్యర్ వచ్చారు. నమస్కారం. 25 ఏళ్లకు ముందు అమెరికాలో సెటిల్ అయిన ఒక ఎన్ఆర్ఐకి ఆంబూర్లో 80 ఎకరాల స్థలం ఉండేది. ఆయనకి 3 కొడుకులు. వాళ్ళు 3 కూడా అమెరికాలో సెటిల్ అయిపోయారు. తమిళనాడు, ఆంధ్రాకి చెందిన ధర్మలింగం, కేశవ, పురుషోత్తం అనే 3 వాళ్ల పేరున ఓ డూప్లికేట్ ఐడి తయారు చేసి ఆ స్థలాన్ని 32 కోట్లకి అమ్మేసి ఏలగిరి నుంచి తిరుతనికి సెటిల్ అయిపోయారు. వాళ్ళు 3 ఈ ల్యాండ్ గ్రాబింగ్ మొత్తానికి కారణం. శరవణ కుమార్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వీళ్ళకి ఫుల్ సపోర్ట్. ఇప్పుడు వాళ్ళ పేర్లేంటి? రాజలింగం, సుందరలింగం, ఈశ్వరలింగం. இப்போ లింగం బ్రదర్స్ అంటేనే తిరుతనిలో పెరియ ఆளுங்க. స్వామి అన్నయ్యంగ కక్కూసులో இருக்காரு. ఫుల్ టైం అక్కడేనా అన్నా? అరకోణంలో ఇருந்து రిజిస్టర్ ఫోన్ పన్నారు. ఒక రేణుగుంట పార్టీ 60 ఎకరాలు కబ్జా చేశాం కదా, దాన్ని ఇమీడియట్ గా రిజిస్టర్ చేయమంటున్నాడు. ఆ సర్వే నెంబర్ లో ల్యాండ్ వాల్యూ పెరగబోతోందట. వెంటనే అరేంజ్ చేయమని. అన్నా, మధురైలో இருந்து అమ్మ ఫోన్ పన్నాங்க. పెద్ద పాప ఫ్రెండ్స్ తో సింగపూర్ వెళ్లాలంట. వెంటనే టికెట్లు వేయమన్నారన్నా. సరే అన్న. ఏయ్ సుందరం, అన్నా, బిల్డింగ్ వేల ఎదు వరకు వందరికి ఇంకో 10 days లో అయిపోతుందన్నా. అన్నా ஒரு ப்ராப்ளம் அண்ணா. சின்ன ப்ராப்ளமா பெரிய ப்ராப்ளமா? பெரிய ப்ராப்ளமே அண்ணா. யாரா தப்பு செஞ்சது? சர்வேர் அண்ணா. లేదు జిమ్కి వెళ్తున్నావా? ఎరా బ్యాంకులో పత్రం లేకుండా ఎవడైనా డబ్బులు ఇస్తాడా? నగలు పెట్టకుండా సేఫ్ డబ్బులు ఇస్తాడా? ఇలా ఏమీ తీసుకోకుండా మా వాడు జాలిపడి నీకు వడ్డీకి డబ్బులు ఇస్తే డబ్బులు లేకుండా దాక్కుని తిరుగుతావా? ఎవరాడు? ఎవరు అకౌంట్ లాకెళ్తున్నారు? రండి రైట్. ఏరియా కొత్త అనుకుంటా, ఏంటో చూడు. అవును, నిన్నెక్కడ చూసినట్టుందే. మీ అమ్మ చిత్తూరు మార్కెట్ లో పనిచేసింది కదా? మార్కెట్ లో పని చేసిన రంగనాయకి దొరికేవారు నువ్వు. వాడు అబ్బాయి ఎంత మాట్లాడాడు? ఎవరి గురించి ఎంత ధైర్యం ఉంటే మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడతావు? హత్య చేసి జైలుకి వెళ్ళాడు కదా నువ్వు. సాగు కొట్టాడు, ఒక్కల వేసి నార చేస్తాను, చంపేస్తాను.
నువ్వు కార్లో ఉండు. సరే మావయ్య. రత్నం పేరు మీద అరెస్ట్ వారెంట్ తీసుకున్నారంట. సార్ రండి కూర్చోండి. ఒక గొడవ జరిగితే ఏది తప్పు ఏది సరే అని విచారించరా? వాడు పోలీసోడి మీదే చేసుకున్నాడు, వాడిని వెనకేసుకొస్తారేంటి? ఎందుకు చేసుకున్నాడు? వాడి తల్లి గురించి మాట్లాడితే ముద్దెట్టుకుంటాడా? ఏం కరుణాకర్ గారు, మీ అమ్మాయి ఒకరిని ప్రేమించి లేచిపోయి సెటిల్ అయిపోయింది కదా, ఎవడో ఒకడు మిమ్మల్ని చూసి లేచిపోయి దాని బాబు కదా అంటే మీకు కాల్దో లోపలేసి కుమ్మేరు. అదే కదా సార్ వాడు చేశాడు. మీ డిపార్ట్మెంట్ లో ఉన్న అందరితోనూ అన్న, తమ్ముడు, మామ, బావ, బాబాయ్ అనేగా మసులుతున్నాడు. ఎంతమంది వాడితో పాటు నా బార్లో కూర్చొని తాగారు. ఈ రోజు ఏదో కోపంలో మీ కాకి మీద చెయ్యేశాడని జాకీ పెట్టి లేపిన బండిలా మొత్తం కాకీలందరూ కలిసి రొమ్ము విడుచుకుంటే లాఠీ పడతారా? నేను ఎమ్మెల్యేనే పవర్ యూజ్ చేసి ఎప్పుడైనా ఎవరైనా వదిలేమని చెప్పానా సార్? ఒకరిని సరెండర్ చేయించగా ఒకరిని బయటికి తీసుకొచ్చాను. ఇదిగో ఇక్కడే బయటే ఉన్నాడు సార్. వెళ్ళండి, అరెస్ట్ చేయండి, బొక్కలో తోయండి. కానీ నేను మాత్రం చూస్తూ ఊరుకోను. ఈ చిత్తూరులో మీరు చేయాల్సిన సగం పన్ను రత్నంతో నేను చేయిస్తున్నాను. పోలీసోళ్లు, రౌడీగాళ్లు అండర్స్టాండింగ్ గా ఉంటేనే ఊరు బాగుంటుంది. అది గుర్తుంచుకోండి. ఆ పోరం బొక్కడి ఎంత మాట అన్నాడో చూసావా? వాడిని అక్కడ నరికి పారేసి ఉండాల్సింది రత్నం. వదిలేయరా, ఏ? వాడికి తెలిసింది వాడు మాట్లాడాడు. అర్థం కాలేదు. ఎక్కడి నుంచో వచ్చి కడుపులో ఉన్న బిడ్డని కాపాడుకోవడానికి మార్కెట్లో కష్టపడింది మా అమ్మ. దేవత లాంటి ఆవిడ మీద మా నాని అమ్ముకుని బతికి ఆ మూదనష్టపు దాన్ని కళ్ళు పడ్డాయి. 5 ఏళ్ల పిల్లల్ని ఎత్తుకెళ్లి అడ్డమైన వాడితో పడుకోమని బెదిరించింది. పరువుగా బతకాలని ఎంతో పోరాడింది మా అమ్మ. ఆ సమయంలో జరిగిన పోలీస్ రైడ్లు ఆ ఉత్తమరాలని కూడా తీసుకుపోయారు. పేపర్లు ఫోటోలు తీసి వ్యాపారం చేసుకున్నారు. ఊళ్ళో జనం ఆ ఉత్తమరాలని కాంట్రించి ఉమ్మారు. అప్పుడు కూడా తను ధైర్యంగా బతుకుండేదిరా. కానీ ఆ పసిపిల్లాడు కన్న తల్లిని అలా చూసాడనే బాధతో పోలీస్ స్టేషన్లోనే ఊరేసుకుంది. అందుకేరా మా అమ్మ గురించి ఎవరు మాట్లాడినా ఏం అడుగుతారో ఏం చెప్తారో అని భయం వేస్తుందిరా. హే మూర్తి, ఇంకోసారి అమ్మ గురించి నా ముందు మాట్లాడుకో. నేను ఈ చిత్తూరుకి ఎమ్మెల్యేని అవుతాను. మీరందరూ బ్యానర్లు పెట్టే లెవెల్కి ఎదుగుతాను. రే పిచ్చోడా, ఏంట్రా? పన్నీరన్న ఉన్నారు కదరా. అరే ఆలోగా అన్న ఎంపీ అయ్యి ఢిల్లీకి వెళ్లి కోట్ల పాగాయేస్తాడు. అన్నకి ఎర్రకోట అయితే ఈ మూర్తిగాడికి చిత్తూరే కోటరా. నీ మొహానికి ఎవడ్రా ఓటేస్తాడు? ఇంతవరకు మొహం చూసే ఓటేశారా? అది కరెక్టే. 1000 ఉచిత పథకాలు ఉన్నాయి. అందరూ ఇస్తున్నారుగా. నువ్వు తీసుకున్నావా? తీసుకోలేదు. నేను ఇస్తాను. ఏంటి? ఇలా చూడు, ఈ కాలం పిల్లలందరికీ చికెన్ అంటే చాలా ఇష్టం. అందుకని డైలీ 300 గ్రాములు ఫ్రీగా చికెన్ ఇస్తాను. 20 ఏళ్లు పైబడిన అబ్బాయిలందరికీ 30 GB డేటా ఫ్రీగా ఇస్తాను. 40 ఏళ్లు పైబడిన వాళ్ళకి క్వార్టర్, హాఫ్, ఫుల్ ఫ్రీగా ఇస్తాను. అర్థం కాలేదే. ఒంటరిగా వస్తే క్వార్టర్, జంటగా వస్తే హాఫ్. మరి ఫ్యామిలీతో వస్తే ఫుల్లే. కుటుంబం అంతా కలిసి తాగండి. ఈ దేశం ఇప్పుడు ఇలాగే తయారైందిగా. అయితే నువ్వు కన్ఫర్మ్ గా ఎమ్మెల్యే. కళా రంగం ఇస్తా. ఇక నుంచి నన్ను ఎమ్మెల్యే అని పిలవాలి. ఎమ్మెల్యే అంట. ఎమ్మెల్యే ఏంటి రత్నం, ఎవరిని చూస్తున్నావు? అది ఒక అమ్మాయి వెళ్తోంది. తనని ఎక్కడో చూసినట్టుంది మూర్తి. మొహం ఫుల్ గా చూడలేదు, లెఫ్ట్ సైడ్ మాత్రమే చూశాను. రే బండి తాళాలు రండి. రండ్రా. ఇంతవరకు రౌడీలు వెంటబడ్డాం, ఇప్పుడు అమ్మాయి వెంటబడమంటున్నాడు. ఏంట్రా టోల్ గేట్ వచ్చేసింది, అమ్మాయి కనబడడం లేదు. రేయ్, అది అవ్వరా? జుట్టు నల్లగా ఉంటే నీకు అమ్మాయా? ఈ మధ్య ముసలలో డై ఎందుకు తిరుగుతున్నారు? మూసు కూర్చో. కన్ఫర్మ్ గా అమ్మాయి అన్న. చెప్పుతో కొడతా యదవా. అది మా పెద్దమ్మరా. పెద్దమా, సారీ పెద్దమా, పెదనాన్ని పోతే రాలేకపోయా. మత్తులు చంపేశాను. పిల్ల కోసం అన్న పోతే అవే కదా కంటపడే. తనేరా స్కూటీలో వెళ్తుందిరా. అదే అమ్మాయి తనేరా. దిగండి దిగండి. డోర్ తెరవడరా, నేను కూడా అమ్మాయి చూడాలి. అయ్యో కంగారుకు పుట్టినాడు. ఒక్క స్కూటీని కూడా వదిలిపెట్టడం లేదు. చూడగానే దిగి పరిగెడుతున్నారు. రత్నం, ఎవరది? ఆ అమ్మాయిరా. ఇప్పుడైనా మొహం చూసావా? రైట్ సైడ్ మాత్రమే చూసా.
కానీ ఎక్కడో చూసినట్టుంది మావయ్య. బండి నిండా డీజిల్ ఫిల్ చేసి ఉందా? ఏ ఎలాగో వదిలిపెట్టావు, ట్యాంక్ ఖాళీ అయ్యే వరకు కళ్ళ తిరుగుదాం. ఆ? రత్నం రత్నం అమ్మాయి అటు వెళ్ళి తిన్నాను వదిలే. சார் இந்த போட்டோல இருக்கிறவங்களை எங்கேயாவது பாத்துருக்கீங்களா? లేదండి చూడలేదు. నమస్తే అక్క. అక్క చూడడానికి మహాలక్ష్మి ఉంది. నమస్తే అక్క. ఏంటి పుస్తకాలతో వచ్చారు? అమ్మోరు జాతరకి చందాలు వసూలు చేస్తున్నారా? ఎలక్షన్లు వస్తున్నాయి కదా అక్క, అందుకే ఓటుకి నోటు ఇద్దామని వచ్చాం. ఇస్తారు ఒక ఓటుకి? అది 5,000. ఓ మా ఇంట్లో 6 ఉన్నాయి. అంటే 30,000. ఆ, పోతే వేలికి నూనె రాసి ఇంటి చెరిపేసి దొంగ ఓటు వేస్తారే, అది కూడా మేమేస్తాం. దానికి ఎంత ఇస్తారు మీరు? ఆ చండాలంకి ఎంత? 3,000 అన్నా. 3,000. మా తాత లోపల పడుకున్నాడు, ఆయన చచ్చిన వాళ్ళకి ఓటేస్తాడు. దానికి ఎంత ఇస్తారు మీరు? వాడి నెత్తి మీద ₹1 బిళ్ళ పెట్టేద్దాం. అదే ఒక వెండి కాయిన్ ఇచ్చేద్దాం. ఆ. అవును, మీరు స్నానాలు చేశారా? చేశాం. టిఫిన్లు తిన్నారా? ఏటి ఓటేయడానికా? కాదు, ఈ బిల్డింగ్ కి మరమ్మతులు చేయాలి. ఏయ్! మీరంతా బయలుదేరారు. ఎవరింటికి మరమ్మతులు ఎవరు చేయించేది? 3 సంవత్సరాలుగా అద్దె ఇవ్వకుండా నకరాలు దొబ్బుతున్నారు. 10 సంవత్సరాలుగా ఒకే ఇంట్లో ఉంటున్నాం. 10 ఏళ్లు ఒకే ఇంట్లో ఉంటే అది మాకే సొంతం తెలుసుగా. వాటే న్యాయం అక్క. అక్క ఎంచక్క చెప్పిన మాట ఈయన వెళ్ళిపోతే చంద్రగిరి కోట దగ్గర దించేస్తాం, లేదంటే స్వర్ణముఖి బ్రిడ్జ్ మీద నిలబెట్టి స్వర్ణముఖి నదిలోకి తోసేస్తాం. ఓకేనా? ఏరా, నా మీద చెయ్యి ఎత్తావా నువ్వు? ఏది, ఏది చూద్దాం? రారా అరిగిపోయిన పెయింట్ బ్రష్, నిన్ను నేనేం చేయను, మా పొలాలు చూసుకుంటాను. పడండి. వద్దురా, సామాను ముట్టకండిరా. ఏయ్, ఏంటి పట్టపగలు ఇంత రాచకం చేస్తున్నావు? ఏంటి నీ పేరేంటి? మూర్తి? నీ పేరేంటి? కీర్తి. మూర్తి చిన్నదిగా ఉన్నా కీర్తి పెద్దదిగా ఉందా? నిన్ను మోసుకెళ్ళడం కుదరదు. లొకేషన్ పంపిస్తాను, నువ్వే నడుచుకుంటూ వెళ్ళి డెలివరీ అయిపో. ఏరా ముసలి, ఇల్లు అద్దెకిచ్చిన వాడు ఖాళీ చేయమని చెప్తే ఖాళీ చేయకుండా కోర్టుకి వెళ్తామని బెదిరిస్తావా? ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. నేను పెద్దోళ్ళ మీద చేయండి రా, మంచి మీద చేయేస్తాను. రారా నీ అప్ప. రా రా రా, రే ఆగి పడేండి రా. పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేస్తాను. అదే ముందే నువ్వు పోలీసులకు ఫోన్ చేసి వాడి గురించి చెప్పావనుకో, పోలీసులు వెంటనే వాడికి ఫోన్ చేసి నీ గురించి చెప్తారు. ఇది నీకు ఈ అవసరం? బాడీని వెళ్లే దారిలో శ్మశానంలో దించేయండి రా. వయసులో పెద్దవారని కూడా చూడకుండా ఇలా విసిరిస్తున్నాడేంటి? మరి ముద్దెట్టుకుంటాడా? పంతానికి కేసు పెడితే అమ్మడానికి వీల్లేక 10 ఏళ్లు లాగుతుంది. ఆ ఓనర్ అప్పు తీర్చేది ఎప్పుడు? పిల్లలకి పెళ్లి చేసేది ఎప్పుడు? సెటిల్ చేసేది ఎప్పుడు? ఇది చాలా మామూలు విషయమే. ఒక రోజు మా ఇంటి పక్కన పార్క్ చేసిన కారు అద్దాలు మొత్తం పగలగొట్టేశారు. కారు అద్దాలు పగలగొట్టారా? ఆ వీధిలో ఉన్న వాళ్ళు వాళ్ళ పెళ్లాం పిల్లల్ని సేఫ్ గా బెడ్రూమ్ లో పార్క్ చేసి కార్లని రోడ్డు మీద పార్క్ చేస్తున్నారు. అంబులెన్స్ కూడా ఆ దారిలో వెళ్లలేకపోతుంది. జనం అంతా కంప్లైంట్. వెళ్లి మాట్లాడి చూసాం, వెన్లా రాత్రికి రాత్రి అద్దాలు పగలగొట్టేశాడు. ఒక రోజు రాత్రి కార్నర్ బిర్యానీ హోటల్ నుంచి మా నాన్న పార్సల్ తీసుకొచ్చారు. బిర్యానీలో చికెన్ సరిగా ఉడకలేదు. మరుసటి రోజు ఉదయం దాన్ని ఇచ్చి చపాతీ తీసుకుందామని వెళ్తే అక్కడ హోటలే లేదు. ఏమైంది? రాత్రికి రాత్రి దాన్ని పడగొట్టేశారే. సిఎంసి పక్కన ఆ కార్నర్ లో పోరంబొక్క స్థలంలో హోటల్ పెట్టుకుని కోర్టులో కేసేసి అందరినీ బెదిరిస్తూ ఉన్నాడు. బోలెడన్ని యాక్సిడెంట్లు. రత్నంతో చెప్పాను, ఒక లోడు కంకర్ రాళ్లు 2 తార్టిన్లు రెడీ చేసి పెట్టు మావయ్య అని చెప్పాడు. తెల్లారేక చూస్తే ఆ కొట్టున్న చోటు కొట్టోడికే తెలియలేదు. మొత్తం రోడ్ అయిపోయింది. చిత్తూరు పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైనా షూట్ చేసి చంపాలంటే ముందు వాడినే షూట్ చేయాలి. చిత్తూరు పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరికైనా మెడల్ ఇవ్వాలనుకుంటే అది మన రత్నానికే ఇవ్వాలి. పెట్టు. என்னடா வெயிட் பண்ண. சொல்றா. ఏంటి చెప్పను, అందుకే ఏం చెప్పలేదు. తన పేరు అడగాలని కూడా అనిపించలేదు మావయ్య. రామ పోమాని ఆశగా పిలుస్తూ తన వెంటే ఒక కుక్కలా తిరిగాను మావయ్య. నాకు దేవుడంటే పెద్దగా నమ్మకం లేదురా, కానీ దేవుడు ఉన్నాడురా. రేయ్, ఆ అమ్మాయిని చూడాలరా. ఎక్కడుంది? తన ఊరుకు బయలుదేరింది మావయ్య. మన కుర్రాళ్ళు కూడా పంపించావుగా? ఒంటరిగా వెళ్ళింది. రేయ్, బుద్ధి లేదా నీకు? నువ్వు తన చుట్టూ కుక్కలా తిరిగినప్పుడు ఆ కుక్కలు నీ చుట్టూ తిరుగుంటాయి. ఇప్పుడు ఈ కుక్క వచ్చేస్తే ఆ కుక్కలు వెళ్ళి తనని కలుస్తాయిగా.
అదే కదా లాజిక్. ఎన్నింటికి బస్సు? 5 గంటలకి. కొండపల్లి ఇంకా దాటుండదు. వెళ్ళి పికప్ చేసుకుని ఇంట్లో దించరా. వెళ్ళు, వెళ్ళరా. త్వరగా వెళ్ళి రత్నం. అన్నా బండి ఆపనా? ఆపమంటుంటే. ఏంటి సార్? ఎందుకు సార్? చెప్పేది విన్ననా? బండి ఆపు. ఏమండే బండి ఆపడం కుదరదండి. సార్ అడ్డంగా వచ్చి ఆపుతారే సార్? ఎందుకు సార్ బండి ఆపారు? ఒకరిని బండిలోంచి దించాలి. ఉండనా? మీరేంటి ఇక్కడ? ఏం లేదు, నువ్వు బస్సులో వెళ్ళలేదు, నేను దింపుతాను. అయ్యో మీకెందుకు శ్రమ? కాదు, నువ్వు బస్సులో వెళ్ళడం అంత సేఫ్టీ కాదు, నేను దింపుతాను. ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా? అదే అన్నీ వచ్చేసాయి. ఎవరు వీళ్ళు? నువ్వు బండి ఎక్కు. నువ్వు ఎక్కమ్మా. రండి, లోపలికి రండి. వాళ్ళు వచ్చేస్తున్నారు, త్వరగా. ఇప్పుడే చేసుకుంటాం. మీరందరూ ఎందుకయ్యా బస్సులో దిగారు? ఎక్కండి ఎక్కండి, త్వరగా ఎక్కండి. ఎక్కడమ్మా ఎక్కండి, మీరు వెళ్ళండి సార్. ముందు డివైడర్ ఉంది, గట్టిగా పట్టుకో. అమ్మా, ఎవరు మా వీళ్ళంతా ఇంత కసిగా తరుగుతున్నారు? తెలీదు. మీ నాన్నకు ఒక ల్యాండ్ సమస్య ఉంది ఆ రోజు చెప్పావు కదా, దాని డీటెయిల్స్ మొత్తం నాకు చెప్పు. నగరి పక్కన శ్రీనివాసపురం మా సొంత ఊరు. వ్యాపారంలో నష్టం వస్తే నాన్న ఇంట్లోనే ఊరగాయ వ్యాపారం మొదలుపెట్టారు. తమిళనాడు బార్డర్ తిరుత్తని దగ్గర మాకు 5.5 ఎకరాల స్థలం ఉంది. తిరుపతి తమిళనాడు నుంచి వేరైనప్పుడు మా స్థలం తమిళనాడులోకి వెళ్లిపోయింది. సమయం దాటిపోయేలాగా త్వరగా కానివ్వండి. సరే. అక్కడే మా పూర్వీకుల సమాధులున్నాయి. అందువల్ల సంవత్సరానికి ఒకసారి అక్కడికి వెళ్లి పూజ చేసి వస్తాం. ఈ మధ్య వెళ్ళినప్పుడు మా స్థలంలో మెడికల్ కాలేజ్ కడుతున్నారు. అక్కడున్న సమాధుల్ని పడగొట్టేశారు. ఏంటి? ఎవరు మాది?
$200 కోట్ల ప్రాజెక్ట్. బిల్డింగ్ కట్టడం పూర్తయింది. 2 నెలల కాలేజ్ ఓపెన్ చేయాలి. ల్యాండ్ ని తప్పుగా కొల్చొచ్చావు. ஒரு సర్వేకల్లు మారిపోచింగ. నాన్న వెంటనే తిరుత్తని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. షుగర్ కంట్రోల్లో ఉంది, ఆరోగ్యంగా ఉన్నారు. మాత్రలే అక్కర్లేదు, వెళ్ళండి. కావాలని మీ స్థలంలో బిల్డింగ్ కట్టలేదు. జరిగింది ఏదో జరిగిపోయింది. ఎకరానికి 5 లక్షలు ఇస్తానంటున్నారు. నా మాట విని స్థలాన్ని రిజిస్టర్ చేసి ఒక అధికారి ఉండి స్థలాన్ని సంరక్షించవలసిన మీరే ఇలా అమ్మేయమంటారా? మర్యాదగా బిల్డింగ్ ను కూల్చేసి స్థలాన్ని మాకు అప్పగించండి. లేదంటే కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. లింగం గురించి తెలుసు కదా మీకు. ఆయనకేమైనా 2 కొమ్ములున్నాయా? ఉంటే ఎవడైనా తలమాసినోడిని వెళ్లి పొడవమను. కొమ్ములు ఇక్కడ బుర్రకి బయట ఉన్న కొమ్ములిలా, బుర్ర లోపలున్న కొమ్ములు. లోపలికి రాకు. అన్యాయంగా మా స్థలాన్ని అపహరించావు కదరా. నువ్వు నాశనం అయిపోతావురా. గుర్తుందా? మనిషివేనా నువ్వు? మాట్లాడతావా? మా నాన్న మీద చేసుకుంటారా? సరే, ఏం జరిగినా చూసుకుందాం. ఈ టైంలో ఇక్కడి నుంచి బయలుదేరలేం. నువ్వు బండిలోనే పడుకో. పొద్దునే వెళ్దాం. రా. ప్రాణం నా ప్రాణం నువ్వేనా, నే చూసేదంతా నిజమేనా, ఎక్కడ ఉన్నా విన్నాడు దాచుంచాడా పైవాడు, నాకే ఈనాడు ఎన్నాళ్లకు కరుణించాడు, ఇటు నుంచో ఇటు పంపాడు, ఇద్దరిని ఒక చోటుకి చేర్చాడు. ఇది నిజమేనా లేదా నేనేదో కలగంటున్నానా, ప్రాణం నా ప్రాణం నువ్వేనా, నే చూసేదంతా నిజమేనా. ఆ లింగం గ్రూప్ గురించి ఎంక్వైరీ చేశానమ్మా. వాళ్ళు మాకన్నా కిరతకులా ఉన్నారు. నేల అక్కడే ఉంటుందమ్మా. మనుషులే లేకుండా పోతాం. కానీ ఉన్నంత వరకు ప్రశాంతంగా ఉండాలి. ఆ స్థలాన్ని ఇచ్చేయండి. వచ్చే డబ్బుతో ప్రశాంతంగా బతకండి. వెళ్ళగానే స్థలాన్ని ఇచ్చేస్తానని లింగంకి మీ నాన్నని ఫోన్ చేసి చెప్పండి. ఆ నిమిషమే అన్ని సమస్యలు తీరుతాయి. ఏదో వీధి కుక్క అనుకోకుండా వచ్చి ఖర్చుందనుకుంటే ఇంటి కుక్కలా తోక ఆడిస్తూ వెనకాలే వస్తున్నాడు. ఎవండావా? ఒకటి చుట్టమై ఉంటాడు, లేదా తనకి లైన్ వేసేవాడు అయి ఉంటాడు. వాడి వివరాలు తెలుసుకోమని చెప్పానన్నా. ముందు ఆ కుక్కని కొట్టు. అప్పుడే ఆ దయ్యాన్ని వదిలించుకోగలం. వాడు నగరులు కాలు పెట్టేటప్పుడు మెడ మీద తల ఉండకూడదు. నేను వెళ్ళొస్తాను. అయ్యో, లోపలికి రండి. అమ్మా నాన్న మిమ్మల్ని చూడాలన్నారు. అమ్మ, నువ్వు బానే ఉన్నావుగా? నీకేం కాలేదుగా? నాన్న ఇద్దరిని. బాబా, చాలా థ్యాంక్స్. కాలేదమ్మా, లోపలికి రండి. ఏం కాలేదు. రా బాబు, మావయ్య, ఇతనే కుర్రాడు. మా ఇంటి పిల్లని కాపాడావు. నువ్వు చల్లగా ఉండాలయ్యా. నువ్వు చల్లగా ఉండాలి. ఏంటయ్యా మీరు నా కాళ్ళు పట్టుకుని? దేవుళ్ళ వచ్చి నా కూతుర్ని కాపాడావు బాబు. నిన్ను కన్న తల్లి చల్లగా ఉండాలి. కూర్చోండి. కూర్చోండి బాబా. వద్దు. పర్వాలేదు సార్, మలిక అంతా చెప్పింది. ఆ స్థలం మాకు దేవాలయంతో సమానం. ఎన్ని ఆర్థిక కష్టాలు వచ్చినా మేము దాన్ని నమ్మలేదు. ఆ స్థలంలోకి ఎవరు వెళ్లకూడదని నేను కోర్టులో స్టే ఆర్డర్ కూడా తీసుకున్నాను. హద్దు మీరి లోపలికెళ్లి పనులు చేస్తున్నారు. ఈ రోజు గృహప్రవేశం కూడా చేస్తున్నారు. స్థలం తమిళనాడులో ఉండడం వల్ల
మాకు సపోర్టు లేదు, అడిగే హక్కు లేదు. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. నా మాట విని వస్తాను. మల్లిక అమ్మ చూడు, అమ్మ చూడు. కానీ కోర్టు ఆర్డర్కి మర్యాద ఇవ్వకుండా ఆఫీసర్లు అందరూ వచ్చి ఫంక్షన్ అటెండ్ చేశారా? ఎవడ్రా ఇక్కడ లింగం? నువ్వా? ఆ లింగం నువ్వా? ఎవరో కన్నా కూతురిని చెప్పడానికి గుంపులు గుంపులుగా కిరాయి గుంటల్ని పంపిస్తున్నావు. ఇప్పుడు నీ కళ్ళ ముందే నీ ఇద్దరు కూతుర్ని నరికేమంటావా? చెప్పరా? మాట్లాడుతుంటే చచ్చిపోతావేంట్రా? మాట వరుస కనట్లేదు. ఆ పిల్లకు ఒక సమస్య అంటే కన్ఫామ్ గా నరికేస్తా. రామా, రమ్మంటున్నాను కదా. ఓ, ఇది నీ స్థలం. ఇక్కడ ఒక బిల్డింగ్ వస్తే అది నీకు సొంతం. ఇక్కడ కూర్చుని పూజ చేయవలసింది నువ్వు. కూర్చో. కూర్చోమన్నాను కదా. పంతులు గారు, మంత్రాలు మొదలు పెట్టండి. మీకు సరిగా 10 రోజులు టైం ఇస్తున్నా. ఆలోగా ఈ బిల్డింగ్ ని హనుమంతుడిలా అలాగే ఎత్తుకెళ్లి ఇంకెక్కడైనా పెట్టుకున్నా సరే, లేదా జేసీబీతో కొట్టించి నేల మట్టం చేసి ఆ చెత్తని అమ్ముకున్నా సరే, స్థలాన్ని మాత్రం ఇచ్చేయి. అలా చేయలేదనుకో, స్వామి, పూజంతా అయ్యాక చివరిలో ఒక మూటేస్తావే, అది లేవు. ఇదిగో పట్టుకోమా, పడే, నిప్లో పడే. హోమంలో పడేసావు కదా, ఇక ఈ కాలేజు ఈవిడికే సొంతం. వణకం మినిస్టర్ என்னம்மா நல்லா இருக்கீங்களா? నల్లా இருக்கேன். బుద్ధుందా మీకు? ఊరోళ్ల స్థలంలో బిల్డింగ్ కట్టి దాన్ని స్మూత్ గా డీల్ చేయకుండా అరాచకం చేస్తారా? ఇంతవరకు ఎవరో ఖర్చు అయింది? 180 కోట్లు. నేనెంత ఇచ్చాను? 160 CR. మీరెంత పెట్టారు? 20 కోట్లు 30 ఎకరాల స్థలం. ఆ స్థలంలో మీరు బిల్డింగ్ కట్టలేదు కదా. ఇంతే కదయ్యా మీ తెలివి. వేలూరు డిస్ట్రిక్ట్ కి ఏమీ చేయలేదు. ఎప్పుడు మెడికల్ కాలేజీ తెరుస్తారని సీఎం డేట్ అడుగుతూనే ఉన్నారు. బినామీగా ఉండడానికి ఒక అర్హత వేణు. ఏయ్ సర్వణ కుమార్, చెప్పిన డేట్ కి భూమి పూజ చేశానా? బిల్డింగ్ కట్టి పూర్తి చేశానా? గృహప్రవేశం చేశానా? అదే విధంగా నువ్వు చెప్పిన డేట్ కి కాలేజ్ ఓపెన్ చేస్తాం. అదిలో మాత్రం ఇరుక్కాదు. సైట్ నే రిజిస్టర్ చేయలేదు, మరి ఎలాగ కాలేజ్ ఓపెన్ చేస్తావు? కిరీటం పడిపోతుందని కంగారు పడుతుంటే నువ్వు పంచ ఊడిపోతుందని గోల పెడుతున్నావు. ఆ దయ్యాన్ని చంపిన తర్వాత స్థలాన్ని రిజిస్టర్ చేస్తాను, అర్థమైందా? వాళ్ళకి ఆ స్థలం కన్ఫర్మ్ గా కావాలి. మీ కూతురికి ఏమైనా అయితే ఆ స్థలం వాళ్ళకి దక్కదు. మరి ఎందుకు తనని చంపాలని చూస్తున్నారు? నేను ఊరెళ్ళాక ఏం జరిగింది నాన్న? మల్లిక చదువు ఖర్చుల కోసం మిట్టపాలెంలో ఒకరి దగ్గర 3 లక్షలు అప్పు తీసుకున్నాను. దానికోసం ఓ ఖాళీ స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టించాను. ఆ స్టాంప్ పేపర్ ని 5 లక్షలు ఇచ్చి కొనుక్కుని అందులో రాజలింగానికి నేను ఆ స్థలాన్ని 30 లక్షలకు అమ్మినట్టు 25,000 అడ్వాన్స్ తీసుకున్నట్టు టైప్ చేసి తిరుతని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను. ఈ సంతకం నీదే కదా? అప్పు బ్యాలెన్స్ అమౌంట్ తీసుకొని సైట్ ని రిజిస్టర్ చేసి ఇచ్చే. ఇలా నా చీటింగ్ కేసులో నిన్ను అరెస్ట్ చేయాల్సి వస్తుంది.
సార్ నిజానికి ఆ స్థలాన్ని అమ్మే హక్కు నాకు లేదు సార్. ఈ అగ్రిమెంట్ చెల్లదు సార్. యో అది మీ పూర్వీకులు ఎడందానే మరి ఎందుకే చల్లదొగ్గలదు అంటున్నావు? ఆ పత్రాల ప్రకారం ఆ స్థలాన్ని 6వ తరానికి చెందిన మొదటి వారసులే అమ్మగలరు. మాకు అనుభవించే హక్కు మాత్రమే ఉంది సార్. 6వ తరమా? ఎవరి అది? నా కూతురు మల్లిక. తనకు మాత్రమే సంతకం పెట్టే హక్కు ఉంది. కొత్త కథ చెప్తున్నావేంటయ్యా? 6వ తరాన్ని లేపేస్తే 5వ తరం పెట్టిన సంతకం చెల్లుతుంది కదా. అందుకే ఇలా పగబట్టి వెంటాడుతున్నారా? ఇదన్న రత్నం. అవునా? వచ్చి బండెక్కు. ఎందుకు? నడి రోడ్డు మీద నలుగురిని తరుముకుంటూ వెళ్లి నరికాడు. రాజలింగం కార్ని దొంగలించాడు. అదుకు అరెస్ట్ వారెంట్ ఎరుక ఇరుకు ఇంగేదారు ఇప్పవే కాదు. ఏ రత్నం, ఎవరు వీళ్ళంతా? ఎందుకు వచ్చారు ఇక్కడికి? నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు. వారెంట్ అడిగితే తుపాకీ చూపించి బెదిరిస్తున్నారు. నీ అబ్బ. ఎంత ధైర్యం ఉంటే పర్మిషన్ లేకుండా బార్డర్ దాటి ఎంతమంది మూకలేసుకొస్తావు? నాన్న తమిళనాడు పోలీస్ రెస్పెక్టెడ్ పేసింగ. రై, నీ ఊళ్ళో ఉన్నంత వరకే నీకు పోలీస్ అనే మర్యాద. బార్డర్ దాటేస్తే నువ్వు నాకు వాచ్మెన్ వేరా? రే మూర్తి, వీళ్ళ గేట్ మూసారా? ఒక్కరు కూడా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళరా? అందరినీ చొక్కాలు విప్పి కూర్చోబెట్టరా. చొక్కాలు విప్పండి, టోపీలు తీయండి, విప్పండిరా. చూపెట్టరా. ఏమైందిరా? పోలీసులు గొడవ చేస్తున్నారా? ఎవరిని అరెస్ట్ చేస్తారా? ఏంటి గొడవ? తుపాకీ చూపించి బెదిరిస్తున్నాడు. రే మహేష్, వేసేరావండి. తమిళనాడు సారో అన్నతోనేనా? యూనిఫామ్ లేకుండా బార్డర్ దాటి అభిమానంతో నువ్వు నా ఇంటికి రా, నేను నీ ఇంటికి వస్తాను, అదేం పర్వాలేదు. కానీ యూనిఫామ్ వేసుకుని బార్డర్ దాటి డ్యూటీ చేయాలనుకుంటే ముందు కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి నీ డీఎస్పీ దాన్ని ఓకే చేసి నీ ఎస్పీ దాన్ని అప్రూవ్ చేసి నువ్వు ఆ పేపర్స్ తో వెళ్లి నగర ఇన్స్పెక్టర్ తో ఇక్కడికి రావాలరా. అది వదిలేసి లోకల్ గుండాలా తుపాకీ చూపించి మమ్మల్ని బెదిరిద్దాం అనుకున్నావా? తోలు చేస్తాం. ఈసారి వదిలేస్తా. బండి మిస్ అయిందని వెతుకుంటూ వచ్చారు కదా, అదిగో అక్కడ ఉంది. అయ్యా, మీరేం కంగారు పడకండి, ధైర్యంగా ఉండండి. నువ్వు మాకు చాలా ముఖ్యం. రత్నం నీ కోసం ఏమైనా చేస్తాను. రే రత్నం, లేదా కుర్రాళ్ళని కూడా ఉంచు. సరే, మండు వదిలేసేస్తాను. ఇది వాళ్ళింటి సమస్య కాదురా, ఇప్పటి నుంచి ఇది మన సమస్య. రే మహేష్, ఎక్కడా తేడా కొట్టకూడదు. జాగ్రత్తగా చూసుకుంటా. వెళ్ళొస్తాను. ఓయ్ గుండు, ఆయన ఏదో కోపంలో పొడవమన్నాడు, నువ్వు పొడవడానికి వెళ్తున్నావేంటి? నువ్వు పొడిస్తే నన్నేనా సరెండర్ అవ్వమంటారా? ఈ విషయం మహేష్ కి తెలియకుండా పోయిందే? లేదు, నాకు తెలియక అడుగుతున్నాను. ఈ మొహానికి మహేష్ అని ఎవరా పేరు పెట్టింది? మార్చుకోవచ్చు. ఇది ఈ మొహానికి పెట్టిన పేరు కాదు, నేను పుట్టగానే ఆ మొహానికి పెట్టిన పేరు. నువ్వు చిన్నప్పుడు వేసుకున్న షర్ట్ మార్చుకున్నావు, అలాగే చెడ్డీ మార్చుకున్నావు, పాలు తాగడం మానేసి మందు కొట్టావు. ఇవన్నీ మార్చుకుంటావు కానీ పేరు మార్చుకోవా? వీటన్నిటినీ మార్చచ్చు. అమ్మా నాన్న పెట్టిన పేరు మార్చగలవరా? అన్నా చెప్పాబు. ఓ ఇల్లు అద్దె కావాలి. ముక్కు మీద రక్కేసిందబ్బా. ఎలాంటి ఇల్లు కావాలి బాబు? ఇల్లంటే ఇల్లు కాదు, ఓ పశువుల పాకలా ఉంటే చాలు. చూస్తాను బాబు. అలాగే మెయిన్ రోడ్ లో ఒక టిఫిన్ కొట్టు చూశాను, మన కుర్రాళ్ళంతా అక్కడికి వెళ్లి తింటారు. మనోడు కొట్టే అక్కడ చూసుకుందా. నానా, వాళ్ళందరూ ఉండడానికి బయట ఇల్లు వెతుక్కుంటున్నారు. మేడ మీద ఖాళీగానే కదా ఉంది. మనకి హెల్ప్ చేయడానికి వచ్చిన వాళ్ళు బయట ఉంటే బాగుంటుందా చెప్పండి. 24 గంటలు ఇంట్లో 2 మనుషులు వెపన్స్ తో ఆ ఇద్దరులో ఒకరిని నేను. నువ్వు నాతోనే ఉండు, లేకపోతే నా ఏర్పాటు చేస్తాను. మూర్తన్నా, నాతో మేడ మీదకి వస్తామా? చీపురు గడి చేత పట్టుకుని నన్ను మాత్రమే పిలుస్తున్నా? మీరు బయట ఎక్కడ ఉండక్కర్లేదు, మేడ మీదే ఉండొచ్చు. రూమ్ శుభ్రం చేయాలి, వచ్చి హెల్ప్ చేస్తారా? జాలి, మీ తాత ఎవరికి తెలియకుండా ఎక్కడే దమ్ము కొడతారా? ఇది ఓకే కదన్నా? బాగానే ఉందనుకో, కానీ మాకు ఇచ్చేటప్పుడు ఆలోచించేవు. దెయ్యాన్ని తీసుకొచ్చి ఎంత మంచి బెడ్రూమ్ ఇచ్చి పడుకోమన్నా అది తలుపులు తెరుచుకొని తిన్నగా వెళ్ళి శ్మశానంలోనే పడుకుంటుందట. అంతలా ఏం చేస్తారు? 8ంటికి క్వార్టర్ ఓపెన్ చేస్తాం, 9ంటికి హాఫ్ ఓపెన్ చేస్తాం, 10 దాటాక ఫుల్ గా తాగి వాంతులు చేసుకుంటాం. అడగడానికి వస్తే మీ బాబుతాల మీద కూడా కక్కుతాం. ఏం బ్రాండ్ తాగుతారు? డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకో ఎంచక్క ఫారెన్ సరుకు తెచ్చుకొని పొలైట్ గా తాగుతాం. డబ్బులు తక్కువ ఉంటే టాయిలెట్టే లేని లోకల్ బార్ లో ఒకే ఒక ఆమ్లెట్ కొనుక్కొని కంపు కొట్టే సరుకు తాగి 3 రోజులు తలనొప్పితో పడుకుంటాం అంతే. సరే, రోజు 2 బాటిల్ నేనే కొని ఉంచుతాను. ఏంటి? ఎంజాయ్. అమ్మా ఇదిగో, నాతో చెప్పినట్టు ఇంకెవరితోనూ చెప్పకే. కిందనున్నాడే గడ్డపార రత్నం, వాడికి నువ్వు చెప్పింది తెలిస్తే గొంతులోకి దించి వెనక నుంచి తీసేస్తాడు. వద్దే. రేయ్, మర్యాద గల ఊరు, గౌరవం గల ఫ్యామిలీ,
వాళ్ళ ఇంట్లోకి రమ్మన్నారని మందేసి లోపలికి వెళ్ళారు లేదన్నా. పుచ్చ లేచిపోతుంది. వెళ్ళమన్నా. అర్థమైందా? ఏంటమ్మా? అది మీరు బయట ఎక్కడికి వెళ్లి భోంచేయక్కర్లేదు, అమ్మ మీకు కలిపే వండుతుంది. అయ్యే అదేమొద్దు. అయినా మీరు ఇక్కడుంటే ఈ సమస్యలన్నీ తీరని ఒక రోజు ఇంటికి వచ్చి భోంచేస్తాను. ఆ రోజు కోడి కూర పెట్టు, హ్యాపీగా తింటాను. పోలీసోడి చొక్కా తీయించి తరిమి కొట్టాడు. మీ తుపాకుల్ని మీరు ముక్కలు దోపుకున్నారా? మేము వాడిని మార్క్ చేసి ఉంచాం. తమిళనాడు బార్డర్లోకి రాగానే ఎప్పటికొస్తాడు వాడు? వెంటనే వాడి మీద 4 కంప్లైంట్ ఇచ్చేలా చేసి ప్రాపర్ గా వాడిని అరెస్ట్ చేయండి. వెళ్ళండి. ఒకవేళ అరెస్ట్ వారెంట్ తీసుకున్నా 4 రోజుల్లో బెయిల్లో తీసుకొచ్చేస్తారన్నా. వెళ్ళండి. ఓకే సార్. అరెస్ట్ వారెంట్ తీసుకోమన్నది అరెస్ట్ చేయడానికి కాదు, వాడిని తరిమేయడానికి. వాడిని తరిమేస్తేనే దాన్ని చేరుకోగలం. ఒకే ఒక్కసారి వాడిని పిలిచి పంచాయతీ పెట్టి చూద్దామన్నా. అర్థం కాలేదు. వాడు చిత్తూరు ఎమ్మెల్యే పన్నీరు తాలూకని ఇప్పుడేగా తెలిసింది. పన్నీరు పంచాయతీలకి పెట్టింది పేరు. అర్థం కాలేదు. మన పరిస్థితి తెలుసుకొని పెద్ద అమౌంట్ గుంజడానికి ప్లాన్ చేస్తున్నారన్నా. అర్థం కాలేదు. పన్నీరుని పిలిచి డీల్ మాట్లాడితే ఈజీగా పని అయిపోద్దన్నా. వాడు మామూలుడు కాదు. వాడి దగ్గరికి వెళ్తే కాలేజీకి ఓ అమౌంట్ ఇమ్మంటాడు, లాభాలను షేర్ అడుగుతాడు. అయితే పోనీ రత్నాన్ని పిలిచి మాట్లాడదాం, చిన్న అమౌంట్ తో పని అయిపోద్ది. ఇప్పుడు అర్థమైంది. మేము లింగం మనుషులం. అర్థమైంది. పరోటా తినడానికి వచ్చారా? తిన్నగా మ్యాటర్కి వస్తా. ఆ సమస్య నుంచి తప్పుకో, దానికో అమౌంట్. లేదా సైట్ ని నువ్వే రిజిస్టర్ చేసిచ్చాయి, దానికో అమౌంట్. అப்புறம் చెప్పు. ఆ పిల్లను కూడా ఖతం చేసేయి, దానికో పెరిగి అమౌంట్. డీల్ చాలా పెద్దది కదా, లింగంతోనే మాట్లాడేద్దామా? అయితే పద. వీడియో కాల్లో మాట్లాడదామన్నా లోఫర్. ఫోన్ చేసి ఇవ్వరా నా కొడక. రే, ఫోన్ ని నేరుగా పట్టుకో. నేరదా ఇరుకునే. తల కిందులుగా ఉంది, నేరుగా పట్టుకో. నేరదానే ఇరుకే. వాడి వల్ల కాదు లింగం, ఎందుకంటే వాడిని తలకిందులుగా కట్టి వేలాడి తీశాను. ఏంటి? నీకు ఆ స్థలమే కదా కావాలి, మరెందుకురా అమ్మాయిని చంపాలని తరుముతున్నావు? చెప్పరా, చెప్పమంటుంటే చెప్పు. చెప్పమంటు చెప్పరా. లింగం, నేను అనుకున్నది కరెక్ట్ అని నిరూపించేవరా. మనసులో ఏదో పెట్టుకుని ఇదంతా చేస్తున్నావని కన్ఫర్మ్ అయిపోయింది. ఎర్రరే, డబ్బు కోసం పీ తింటాను అనుకున్నావరా? లక్ష్యం కోసం హత్య చేసేవారు. చూస్తావా చూస్తావా? రే, ఆ అమ్మాయి నా ప్రాణం, నా ఊపిరి, నా రక్తం, నా శ్వాస. తన వేలి గోటి మీద కాని, వేళ్ల మీద కాని, ఒంటి మీద కాని ఒక్క గీత పడినా తిరుతని కాదు, బేలూరు కాదు, తమిళనాడు కాదు, కేరళ కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళి దాక్కున్నా ఎన్ని రోజులైనా నిన్ను వెతుకుంటూ వచ్చి నరికేస్తాను రా. యార్రా, యార్డా తెలియలే. వీడికెందుకు ఇంత కోపం వస్తుంది? అక్క, ఈ ఊరగాయని కనిపెట్టింది ఎవరక్క? అది నేను చెప్తానురా. ఆ కాలంలో ఒకడికి కల్తీసారా నాకి తాగడానికి మంచింగ్ లేదట. వాడు కోపంతో కనిపెట్టిందే ఈ పుల్ల పంచామృతం ఊరగాయ. ఆ ఒకడో దీని మొగుడే. అవును, ఎవరో తెలియని నాకు రత్నం ఎందుకు ఇంత హెల్ప్ చేస్తున్నారు? నిన్నైనా ఓ 2 సార్లు చూశాడు. నీకు సమస్య అనగానే దిగిపోయాడు. సంబంధం లేని వాళ్ళ కోసం కూడా కత్తులు కటార్లు పట్టుకుని వెళ్ళిపోతాడు. అమ్మా, పన్నీర్ అన్న భార్య ఒక గుడికి వెళ్తారు. ఆ గుడి పూజారి కూతుర్ని ఎన్నూరు కుర్రాళ్ళు ఎత్తుకెళ్లిపోయారు. అప్పుడు అన్న రత్నంతో వస్తే ఆ అమ్మాయితో రా, లేదంటే రావద్దు అనేశారు. మేమందరం ఎన్నూరు హార్బర్ లో ఓ 1 వారం రోజులు దాక్కున్నాం. ఒక రోజు అమ్మాయిని బోట్లో ఎక్కిస్తున్నారు. అది చూసి రత్నం బోట్లోకి దూకి 2 నరికి పారేశాడు. నన్ను వీపు మీద 2 సార్లు పొడిచారు. రత్నాన్ని 4 చోట్ల నరికారు. ఆ నొప్పిని భరిస్తూ ఆ అమ్మాయిని కారులో ఎక్కించుకుని ఊపిరి బిగబెట్టుకుని ఆంధ్ర బోర్డర్ లోకి వచ్చేశాడు. తర్వాతే మాకు ప్రాణం లేచొచ్చింది. అందరం సిఎంసి హాస్పిటల్లో 12 రోజులు రక్తం ఎక్కించుకుంటూ పడున్నాం. అలాంటి మమ్మల్ని పోలీస్ ఎన్కౌంటర్ లో చంపేయాలంటున్నారు. నువ్వెందుకమ్మా ఫీల్ అవుతున్నావు? మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అనేది వాళ్ళు చేసే చేతల్లో లేదు, మనం చూసే చూపుల్లోనే ఉంది.
బాబు మేము వండుకునే దాంట్లో ఒక పిడికిడి బియ్యం ఎక్కువ వేస్తే మీకు కూడా సరిపోతుంది. ఆయన వద్దని ఖరాఖండిగా చెప్పేశారు. పర్వాలేదమ్మా, మేము బయట చూసుకుంటామమ్మా. మాకు సాయం చేయడానికని ఈ ఇంటికి వచ్చి మీరు బయటికెళ్లి భోజనం చేస్తానంటే నా మనసుకి బాధగా ఉంది. కాదమ్మా, దసరా కదా పూజ చేశాను, వచ్చి భోంచేసి వెళ్ళు. రా బాబు, ఇది నీళ్ళే అనుకోరా. ఒకే ఒక ముద్ద తినేసి వెళ్ళు. రా, కూర్చో. పర్వాలేదు, కూర్చో. ఒక నిమిషం. రేయ్, ఎక్కడున్నావు? మణిక వాళ్ళ ఇంట్లో. నీకు ప్రాపర్ గా అరెస్ట్ వారెంట్ తీసుకున్నారు. ఇంకాసేపట్లో అక్కడికి వచ్చేస్తారు. భోంచేసి వెళ్ళు. బార్డర్ దాటి తీసుకెళ్లిపోయారు, లోపల పెట్టి ఒలిచేస్తారు. నేను జామీన్ ఆర్డర్ తీసుకునే వరకు ఎవ్వడు కాకి దొరికిపోకండి. మణిక, ఎట్టి పరిస్థితుల్లోనే గడప దాటి బయటకు వెళ్ళకు. ఏం జరిగినా రేయ్ ఏంటన్నా పదండ్రా. ఏంటి రత్నం, ఏమైంది? తమిళనాడు పోలీస్ మనల్ని అరెస్ట్ చేయడానికి వస్తున్నారు. రే మూర్తి, నువ్వు మణి మాతో రావద్దు, ఈ చుట్టుపక్కలే ఉండండి. ఏదైనా ప్రాబ్లం అయితే నాకు ఫోన్ చేయండి, వెంటనే వస్తాను. రేయ్, ఎక్కడ్రా? సార్, తిరుతని పోలీస్ స్టేషన్ నుంచి వస్తున్నాం. అరెస్ట్ ఆర్డర్. ప్రాపర్ గా అరెస్ట్ ఆర్డర్ కొను వందరుకో. మాతో ఆంధ్ర పోలీస్ కూడా వచ్చారు. ఎక్కడున్నాడు పోరంబోక్? ఇప్పుడు వాడు ఇక్కడ లేడు. సర్చ్ పనుగా. ఎవరన్నా? పోలీసులు లోపలికి వచ్చారేంటి? ఇంక పోయి పారే. ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరిని వెతుకుతున్నారు? ఉள்ள యారమే వెళ్ళ సార్. నీవా ఎంక్వైరీ చేయాలి. నేనెందుకు సార్ రావాలి? సార్, నగరి స్టేషన్ కే వెళ్ళబోతున్నాం. ధైర్యంగా రండి సార్. ఏమిటమ్మా ఇదంతా? మనకి సమస్యలు ఎప్పటికీ తీరుతాయి. మల్లిక, ఆ దేవుడు వేషం వేసిన ఆయన కళ్ళు తిరిగి పడిపోయాడు. ఏమైందో వచ్చి చూడమ్మా. రత్నం బాబు ఏం జరిగినా సరే మల్లికను బయటికి రావద్దని చెప్పాడు కదా. లేనిపోని పాపం చెప్పుకుంటుంది. నువ్వు వెళ్ళమ్మా. చెప్పేది వినమ్మా. మల్లిక,
కాలేదుగా నీకేం కాలేదుగా నువ్వు బండిలోనే ఉంది. సార్ సార్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి సార్ సార్ వదలండి సార్ 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 చెప్తే వినండి సార్ నన్ను వదలండి సార్ త్వరగా రావాలండి సార్ నా చేతి దిగలు పెడకండి తనని హాస్పిటల్ తీసుకెళ్ళండి చెప్పన్నా రత్నం అరెస్ట్ చేశారా? బార్డర్ దాటకూడదు, దాటితే లేపేస్తారు. నేనేం చేయాలో చెప్పు. నీకు బార్డర్ లో ఉన్న ఇన్స్పెక్టర్ తెలుసా? నాకు బాగా తెలుసన్నా. అయితే వాట్సాప్ లో ఆర్డర్ కాపీ పంపిస్తాను, ప్రింట్అవుట్ చేసి ఆయన చేతికి ఇవ్వు. సార్ అరెస్ట్ చేశాం. కూడిటవాడు తిరువల్లూరు కోర్టులో రిమాండ్ చేస్తాను. సబ్ జైల్లో వచ్చే అంత టైం లేదు, రాత్రిలో గాని క్లోజ్ చేసాయి. చెప్పరా కాకినాడలో పుట్టిన కాకినా కొడక ఎడన్నా 24/7 డే అండ్ నైట్ వర్కింగ్. ఈ విషయంలో నువ్వు నేను ఒకటే. రే పక్క నాది కాకి చొక్కా, నీది నల్ల చొక్కా. నేను పిస్టలు, నువ్వు స్పానరు. రే నేను పోలీసు, నువ్వు 1వ నంబర్ 4. నీ గొంతు నా గొంతు ఒకేలా ఉండొచ్చు, అది నా కర్మ. చిన్నతనంలో బొంగరం మింగేసా. నేను గోలికాయని మింగేసా. అన్నా నాకు సాయం చేస్తావా? ఏం చెయ్యాలన్నా నీకు తెలుసు కదా. జీపే 18% జీఎస్టీ మైనస్ 10% టీడీఎస్. లంచానికే జీఎస్టీ తీసుకునే నిజాయితీ పరుడు నువ్వేనబ్బా. రేపు ఐటీయూ ఈడియో వచ్చి అడిగితే అకౌంట్ షార్ప్ గా ఉంటుంది. బికాస్ ఐఎమ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ యు నో. నువ్వు నాకు చిన్న పని చేసి పెట్టాలి. ఆ వెహికల్ ని స్టాప్ చేయి. ఎవరయ్యా మీరు? నాங்க తమిళనాడు పోలీస్. పంజాబీ దబాలో చపాతీలో వాడిలా ఉన్నాం. యూనిఫామ్ పతా పోలీస్ అని తెలియట్లేదా? ఇక్కడేం పని? ఒక క్రిమినల్ ని తీసుకెళ్తున్నాం. నువ్వు క్రిమినల్ ని తీసుకెళ్తావా, కిర్ని పండుని తీసుకెళ్తావా? నాకు కావాల్సింది గిల్మా. జీఎస్టీ ప్లస్ మైనస్ టీడీఎస్ జీపే ఓన్లీ. ముందు వెహికల్ లో ఎవరు ఉన్నారో నేను చూడాలి. తల్లియా రా. కొంచెం లైన్ లో ఉండండి సార్. అయ్యో వీడిని తీసుకుపోతున్నారా? రే వీణేరా మా ఆంధ్ర పోలీస్ 2 నెలల నుంచి గాలం వేసి వెతుకుతున్నాం. ఏమంటున్నారు సార్? ఏమంటున్నానా? పోలీసుల్ని కొట్టదుకు అటెంప్ట్ మర్డర్ కేసులో బుక్ అయ్యాడు. పట్టేసా. అయ్యో చెస్ట్ మీద వేటు, చెవు మీద ఘాటు. వి హావ్ టు టేక్ హిమ్ టు ద హాస్పిటల్. దిస్ ఇస్ వెరీ ఇల్లీగల్ వాట్ యు ఆర్ డూయింగ్. ఆ బెడిల్ తీసావో వాడు పారిపోతాడు. స్టాప్ దట్ నాన్సెన్స్. గోయింగ్ అగైన్స్ ద లా సార్. సీ ద ఆర్డర్. You have only department order. I have the court order. తిరిగిపోయింది. నాని జడ్జి కిట్ట సరెండర్ చేస్తాను. ఉనికి కావాలన్నా పీటీ వారెంట్ వేసి తీసుకుపో. ఓకే. మూర్తి మూర్తి నా పేరు భారతి. మూర్తి నా పేరు ఆర్తి. మూర్తి నేను ఏమైనా 3 మంచాల మీద పడుకున్నానా? దొబ్బేశావా? ఏం మూర్తి నీ కడుపులో పొడిచారట, వాడు చేయి నరికారట, ఆ అమ్మాయిని కొల్ల పొడిచారట. అసలు ఏం జరిగింది? అంతా తెలుసుకునే వచ్చావు కదా, మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతున్నావు? పేపర్ లో చదవడానికి యూట్యూబ్ లో చూడడానికి తేడా ఉందిగా. ఒక్కొక్కడు 6 అడుగులు ఎత్తున కొరివి దెయ్యాలా ఉన్నాడు. ఒకడు కత్తి తీసుకుని తిన్నగా మల్లికను పొడవడానికి వచ్చాడు. నేను ఊరుకుంటున్నా, తలతో ఒకడు పొట్లో గుద్ది వెనక్కి తోసి పారేశాను. గాడ్జీలో అంత బరువు ఉన్నాడు. నాకైతే దిమ్మ తిరిగినంత పని అయింది. ఆ తర్వాత తర్వాత ఏమైందా?
పొయ్యిలో కత్తి దూర్చినట్టు నా నడువులో కత్తి దూర్చాడబ్బా. ఏదో లావుగా ఉన్నాను కనుక కత్తి లోపలికెళ్లి సాఫ్ట్ గా బయటకు వచ్చేసింది. నీలా బక్కగా ఉండుంటే లోపలికెళ్లిన కుక్క వాల్ ట్యూబ్, సైకిల్ ట్యూబ్ అన్నిటిని బయటికి లాగేసేది. అప్పుడు నీ పేగులకు నువ్వే పంచర్ వేసుకోవాల్సి వచ్చేది. వీడేమో మాట మాటికి అన్నకి నేనే కుడి చెయ్యి, అన్నకి నేనే కుడి చెయ్యి అంటూ ఉంటాడు. ఆ కుడి చెయ్యిని ఎవడో నరికి ఊరగాయ జాడీలో పడేసిపోయాడు. జాడీలోంచి ఆ చెయ్యిని తీసుకొచ్చి డాక్టర్కి ఇచ్చి గట్టిగా ఫెవికాల్ వేసి అతికించి ఉంచాం. దీనికి కారణం కాళహస్తి కాశీగాడే. ఆడిని తొక్కి నారగేస్తాడు. సారీ. ఏయ్, చెయ్, పోరా, పోరా అవతలకి. ఎంత పెద్ద రౌడీలైనా ఈ ఆడాల విషయంలో వీక్ అయిపోతున్నారు బ్రాసిగాళ్ళు. రత్నం ఎమ్మెల్యే సార్ లైన్ లో ఉన్నారు. బెయిల్ ఆర్డర్ వచ్చేసింది. వకీల్ ఇక్కడికి వస్తున్నాడు. హ్యాపీగా వెళ్ళి నీ పని చూసుకుంటా. బాబు మీకేం కాలేదు? ఏం కాలేదు సార్. ఎలా ఉన్నా? నీకేం కాలేదుగా? నేను గడప దాటి బయటికి రావద్దని చెప్పాను కదమ్మా. సారీ, మా వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు. ఆ స్థలాన్ని ఇచ్చేద్దాం. ఇంట్లో అందరూ అదే అంటున్నారు. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? ఈ నరకడాలు పొడవడాలు చూసి భయపడిపోయావా? నేను ఆ రోజే చెప్పానుగా, ఆ స్థలాన్ని ఇచ్చేస్తే మీరంతా ప్రశాంతంగా ఉంటారని చెప్పానుగా. ఇంత జరిగేగా ఇప్పుడు ఇచ్చేదా అంటున్నావు? ఇప్పుడు ఆ స్థలాన్ని ఇచ్చేస్తే మనం ఓడిపోయినట్టు అవుతుంది. ఇదిగో, ఇప్పటి నుంచి ఇది నీ సమస్య కాదు, నా సమస్య. మా పన్నీర్ మావయ్య సమస్య. మా మావయ్య ఎప్పుడూ ఓడిపోలేదు, నేను ఓడిపోని ఇవ్వలేదు. ఓడిపోవచ్చు, ఓడిపోవచ్చు. మన మీద తప్పుంటే ఓడిపోవచ్చు, లేదా చచ్చిపోతే ఓడిపోవచ్చు. ఒకవేళ నువ్వు ఇచ్చేయాలా అనుకుంటే నేను చచ్చక ఇచ్చికపో. బాబు, ఇంటీరియర్ పనులు జరుగుతున్నాయి. క్లాస్ రూములు రెడీ అయిపోయాయి. బిల్డింగ్ అప్లికేషన్ సర్టిఫికేట్ మాత్రం రావాలి. సైట్ ని ఎప్పుడే రిజిస్టర్ చేస్తారా? ఏమండి వాడు సంతకం పెట్టిన అగ్రిమెంట్ ఉంది కదా, మనం ఇంకెందుకు భయపడాలి? పిచ్చోడా, స్థలమే వాడి పేరులో లేదు. వాడు పెట్టిన సంతకం ఎలా చదివితే? మినిస్టరే, ఏమనుకుంటున్నావయ్యా? ఎందుకు అనుకుంటే రెచ్చిపోతున్నావు? కాలేజీ తెరవకపోతే నీకు డబ్బులు పోతాయి, నాకు పరువే పోతుందిరా. నాతో పొగరుగా మాట్లాడితే ఇక్కడే చంపేస్తాను. నేను కాలేజీ నుంచి తప్పుకుంటాను. నీంగలే కాలేజీ రన్ పనికంగా నేను ఇచ్చిన అమౌంట్ మాత్రం తిరిగి ఇచ్చేయండి. లేదంటే చెన్నైలో ఉన్న 2 ప్రాపర్టీలు నాకు రాసిచ్చేయి. ఎక్కడికి వెళ్తున్నావు? టైర్డ్ గా ఉంది, ఓ చెంపుడు మజ్జిగ తాగొస్తా. మళ్ళీ కానీ పిల్లని చూడడానికి అలాగా? వచ్చారు. ఇలాంటప్పుడు మనం వెళ్ళకూడదురా. ఈవిడ పెళ్లి కొడుకు వాళ్ళ అక్క. నమస్కారం. ఆవిడ హస్బెండ్. విన్నానమ్మా, 3 సార్లు నీట్ ఎగ్జామ్ లో పాస్ అయ్యంట కదా? ఇప్పుడు 4th టైం రాశాను. నో వరీస్, పెళ్లి తర్వాత కూడా చదువు కంటిన్యూ చేయొచ్చు. ఆ, ఏ రత్నం, మల్లిగా పెళ్లిలో పప్పన్నం పెడతారా లేక ముక్కానంతో భోజనం పెడతారా? విషయం కలిపి పెడతారు. ఉదయం నుంచి తేడాగా మాట్లాడుతున్నావేంటి? కాదు మావయ్య, ఏ క్షణం ఏం జరుగుతుందా అని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఉన్నాం. ఇలాంటప్పుడు ఈ పెళ్లి అవసరమా? అందుకేనమ్మా ఈ నిర్ణయం తీసుకున్నా. ఏంటి తాతయ్య మీరు కూడా? అమ్మా, కాళహస్తిలో వాళ్ళకి మంచి పేరుంది. అబ్బాయి కూడా చాలా మంచివాడని చెప్తున్నారు. అందుకని నిన్ను కంటికి రెప్పలా చూసుకునే ఓ మంచివాడికి అప్పగించాలి. ఇదే కాదమ్మా నా ఆశ. అయితే మీరు నన్ను రత్నానికిచ్చే పెళ్లి చేయాలి. ఏమంటున్నా? అవును నాన్న, ఎంతమంది వచ్చినా ధైర్యంగా ఎదురించి నిలబడే రత్నం కన్నా నన్ను ఇంకెవరు కంటికి రెప్పలా చూసుకోగలరు? నువ్వెళ్ళ సనక. ముక్కు మొహం తెలియని నా కోసం అన్నిటినీ వదిలేసి ఇంటి ముందు కసిగా కాపలా కాసి ఆయన కంటే మంచివారు ఇంకెవరుంటారు? సార్, సార్, ఏమైంది సార్? అంతా ఓకేగా? అబ్బాయి వాళ్ళు ఏమన్నారు? ఏం సార్, అందరూ అదోలా ఉన్నారు. మగపిల్లి వారందరికీ ఇష్టమే, కాని తనే ఏమైంది? తను నిన్ను చేసుకుంటానంటుంది. అర్థం కాలేదు. నన్ను రత్నానికిచ్చి పెళ్లి చేయండి నాన్న అని అడుగుతోంది.
అడిగేవా? అలా అని అడిగేవా? అవును. కొట్టేనంటే బుద్ధుందా నీకు? మతిపోయిందా? పిచ్చిదానా నీ నోటి నుంచి అలాంటి మాట రావచ్చా? ఇందుకోసమే నేను వచ్చాను. సార్, నేను మల్లికని అలా కళ్ళు కూడా ఊహించుకోలేదు సార్. నా మనసులో ఉన్నది చెప్పేస్తాను సార్, చెప్పేస్తాను. మా అమ్మ సార్. ఆ రోజు నాకు ఆ సమస్య రావడం, ఈయన హెల్ప్ చేయడం, అన్నిటినీ వదిలేసి నా వెనక రావడం నుంచి ఈ రోజు జరిగిన దాని వరకు అంతా విధి. నేను వాళ్ళ అమ్మలా ఎందుకు పుట్టాలి? ఒకవేళ పుట్టినా ఇన్నేళ్ల తర్వాత ఎందుకు ఈయన కంటపడాలి? లోకంలో 7 ఒకేలా ఒకే రూపంతో ఉంటారంటారు. నేనిదేది నమ్మలేకపోతున్నాను. ఒట్టేసి చెప్తున్నాను, మనసులో ఏదో పెట్టుకునేలా మాట్లాడలేదు. ఆయన మీద నా అభిమానం, గౌరవంతోనే మాట్లాడాను. ఇప్పుడు మాత్రమే కాదు, ఎప్పుడు నా మనసులో ఎలాంటి దురుద్దేశమూ లేదు. ఆయన్ని ముందు ఇంటికి రమ్మనండి. ఇక్కడికి వచ్చి ఇలా కూర్చోవడం చూడలేకపోతున్నా, బాధేస్తుంది. నువ్వు వెళ్ళమ్మా, మేము వస్తాం. పరందమ్మా, బుద్ధు ఉంటే పరలోకానికి పోయేవాడివి. బండికి బంపర్ తగిలించుంచారేంటి? తగిలించకూడదని రూల్ ఉంది. ఇది రాజకీయ నాయకుడు బండి అయ్యా. నాయకుడైతే అద్దాలకి నల్ల స్టిక్కర్ కూడా ఇలా అతికించకూడదు. చూడు, ఈ బంపర్లు పీకేయడం, స్టిక్కర్లు చించేయటం, నెంబర్ ప్లేట్ల మీద సున్నాలు రాయటం, ఇవన్నీ ఓట్లేసిన మీకు. రెడ్ సిగ్నల్ లో ఎమ్మెల్యే అనక ఆకుండా పోతూ ఉంటాం. మినిస్టర్ అయితే ఎక్కడ ఆపం, ఎవరిని పట్టించుకోం. అడిగితే తగలెట్టేస్తాం. నీకేం కావాలి ఇప్పుడు? నాకు ఆయన కావాలి. నేనా? ఎవరే నువ్వు? మా పెద్దాయన పిలిచారు. పెద్దయినా? మా తాత వెంకన్న గుడిలో ప్రధాన అర్చకులుగా ఉన్నారు. శుభ్రత్నం, ఆగండి, పెరట్లోంచి వెళ్ళండి. ఇటు పెరట్లో ఇటు నుంచి వెళ్దాం. తాతయ్య నేను చెప్పాను కదా, ఇతనే అతగాడు. అత్తగాడ? ఏం కావాలయ్యా మీకు? నువ్వు మాకొక సాయం చేయాలి. ఏం చేయాలేంటి? ఓ అసురుణ్ణి వధించాలి. వద్దామంటే? దుష్ట సంహారం. ఆ రాజలింగాన్ని నువ్వు చంపాలి. అది నాతో ఎందుకయ్యా చెప్తున్నారు? ఈ బార్డర్ ఏరియాలో వాడిని ఎదిరించే ధైర్యం ఎవ్వరికీ లేదు. కొన్నాళ్ళుగా నిన్ను ఫాలో అవుతున్నాం. నీ దగ్గర అది ఉంది. నువ్వు మాకేమీ ఉచితంగా చేయక్కర్లేదు. నీకు సంభావనగా మేము సేవింగ్స్ అకౌంట్ లో దాచుకున్న ఓ 18 లక్షల రూపాయలు డ్రా చేసేస్తాం. డబ్బు చాలకపోతే ఎఫ్డి మీద లోన్ తీసుకుని ఇంకో 10-12 లక్షలు కలిపిస్తాం. నీ బాధ్యత అనుకుని ఈ పని చెయ్యాలి. బాధ్యత? నేనెందుకే వాడిని చంపాలి? 30 ఏళ్ల పగ. మా అలాంటి వాళ్ళు పగలుంటే 3 రోజులు సెగలికకి మర్చిపోతాం. మమ్మల్ని రౌడీలు అంటున్నారు. మీరేంటంటే 30 ఏళ్ళు పగని పెంచుకుని ఒకని చంపాలని కంకణం కట్టుకున్నారు. మిమ్మల్ని సామి అంటున్నారు. ఉండండి, వస్తా. అవయ్యా, వీళ్ళు పాపం ఒట్టి అమాయకులు. ఎవరు అమాయకులు కాదో తెలుసారా నీకు? నగరి మహేష్ అనే చెప్తేనే వచ్చాను. ఓ డబ్బు ఇదంతా నీకు గుండుగాడు వేసి స్కెచ్ కదా. ఇలా చూడండి, డబ్బు కోసం ఏ పనైనా చేసే గ్రూపు మేం కాదు. ఏదో ఒక రోజు ఆ రాజ్యలింగం గాడి ప్యాంటు నడి రోడ్డు మీద విప్పేయడం ఖాయం. అది సర్వీస్ ఛార్జ్ లేకుండా ఫ్రీగా ఓ మూల నించుని సంతోషంగా చూడండి. వస్తా. బాబు, ఒక్క నిమిషం. బాబు, రామా, రేయ్, ఈ అమ్మాయి కోసం ఈ మొహం చూసాక నేను ఇక్కడ వదిలేసి వెళ్ళాను. అన్నిటినీ వదిలే, ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. నీ ఆస్తికి నాది బాధ్యత. కోర్టులో వెకేషన్ ఆర్డర్ తీసుకుని కంచె కట్టి మీ పూర్వీకుల సంబంధాలు మళ్లీ కట్టించే పూచి నాది. ఏ కుక్కొచ్చి కలుస్తుందో చూస్తాం.
ఏంట్రా అది కొత్తగా విభూదేంటి ఎవరో పోయినట్టు మొహమైంది. మావయ్య ఒకే ఒకసారి చెన్నైకి వెళ్ళొస్తాను. బుద్ధుందరా నీకు? ఎలా బార్డర్ దాడుతావు? మలిక నీట్ ఎగ్జామ్ లో పాస్ అయింది. చెన్నై కాలేజీలో సీట్ వచ్చింది. ఈ విషయాలేవి తను మనతో చెప్పదు. లేదు, నేను కావాలని దాచలేదు. నువ్వు కాలేజ్ లో చేరుతున్నావు అంతే. తమిళనాడు పోలీసులు నీకోసం చేతులు తుపాకులతో కాచుకుని ఉన్నారా? నువ్వు ఇలా రా మావయ్య. ఇప్పటికే తను 3 సార్లు పాస్ అయి కాలేజీలో చేరలేకపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలో ఫ్రీగా సీట్ వచ్చింది. డాక్టర్కి చదవాలనేది తన ఆశ కాదు, కళ, లక్ష్యం. తనని ఎలాగైనా చేర్పించేంతో మావయ్య. సరేరా, కానీ మళ్ళీ చదవడానికి వెళ్ళాలిగా, వదులుతారా వాళ్ళు? వాళ్ళు ప్రాణాలతో ఉంటేనే కదా మావయ్య. ఎందుకే చెప్పాను వద్దు అని. మా అమ్మకు ఆ వయసులో ఎన్నో కళలు ఉండుంటాయి. వాటన్నిటినీ నెరవేర్చడానికి అప్పుడు నాకు అవకాశం రాలేదు, వయసు లేదు. పాప ఈ పిల్లకైనా నా వల్ల అయినా సాయం చేసి సంతోషపడతాను మావయ్య. నువ్వు అసలు ఎలా వెళ్తావురా? వెళ్ళడానికి నా దగ్గర ఐడియా ఉంది. రావడానికి నువ్వే హెల్ప్ చేయాలి. ఏం చేయాలి? తెలియట్లేదు. హలో, ధర్మలింగంకి ఫోన్ ఇవ్వు. ధర్మలింగం ఇక్కడ ఎవరు లేరండి. అయితే పురుషోత్తమకి ఇవ్వు. ఏమిటి పురుషోత్తమా? పక్కన కేశవ అనే దున్నపోతున్నాడా? కేశవ అనే దున్నపోతా? ఎవడైనా ఊరు మారుస్తాడు, పేరు మారుస్తాడు, కానీ స్టేట్ తో పాటు కులాన్ని భాషని మార్చిన కేటుగాళ్ళు మీరేరా. ఒకడు కోతిలాగా, ఒకడు పందిలాగా, ఒకడు గాడిదలా ఉన్నప్పుడే అనుకున్నాను మీరు ముగ్గురు ఒకే యానిమల్ కి పుట్టుండ్రు అని. అవును, స్టే ఆర్డర్ బదులు కొట్టడానికి కేసు పెట్టేవంట కదా. స్టే ఆర్డర్ ని బదులు కొట్టావో ఈ నిజాన్ని నేను బదులు కొడతాను. అంతేకాదు, 10 ఏళ్లకు ముందు చనిపోయిన అమెరికా ఓడి పిల్లలు ఏలగిరి ఎస్పీ ఆఫీస్లోను, కలెక్టర్ ఆఫీస్లోను వచ్చి నిలబడ్డారనుకో, మీరు ముగ్గురు తిరుపతూరు టౌన్ లో మళ్లీ జేబులు కొట్టాల్సిందేరా నీ అప్పన్న కొడకల్లారా. ఇప్పుడు మనమే తలుచుకున్న పురుషోత్తం, ధర్మలింగం, కేశవ కావని ప్రూవ్ చేయలేదు. ఆ అమ్మాయికి చెన్నై మెడికల్ కాలేజీలో రిజర్వేషన్ కోటాలో సీట్ వచ్చింది. తను కన్ఫర్మ్ గా రేపు అడ్మిషన్ కోసం వస్తుంది. బస్సు, కారు, ట్రైను ఎందులో వెళ్ళినా మన కళ్ళ నుంచి తప్పించుకోలేదు. ఎవడు కాలుస్తాడో వాడికి 10 లక్షలు. గన్నులతో మన పోలీసులు రెడీగా ఉంటారు. ఈసారి అన్నా బండి ఇంట్లోనే ఉంది, బయలుదేరలేదు. ఇంట్లోనే ఉన్నాడంట. కదా వెళ్ళాలి. ఎందుకని పుత్తూరు బస్ ఎక్కి? బండి ఇంట్లోనే ఉందన్నా. ఏదో తేడాగా ఉంది. ఇన్స్పెక్టర్ కు ఫోన్ చేసి ఎక్కడున్నారో చెక్ చేయండి. ఇది టికెట్, ఇది బోర్డింగ్ పడుకో. అన్నా జోబులో కత్తులు అంటే ఏమి లేవుగా? ఏమో, వాడి ఫోన్ రీచ్ అవ్వట్లేదు. చివరిగా తిరుపతి ఎయిర్పోర్ట్ లో స్విచ్ ఆఫ్ చేశాడు. కన్ఫర్మ్ గా ఫ్లైట్ లోనే వస్తున్నాడు. వెంటనే ఎయిర్పోర్ట్ కు వెళ్ళు. చెన్నైలో దొరికాడు. మసాలా దోశలో మడతెట్టండి. సరే అన్నా. చెప్పు. బయటికి రావద్దన్నా. ఏమైంది? ఇప్పుడు వాడి ఫోన్ చెన్నై ఎయిర్పోర్ట్ లో ఆన్ అయింది. అన్నా ఫోన్ ఆన్ అయింది, తప్పకుండా వస్తాడు. అందరూ వచ్చారన్నా, వాడికా రాలేదు. ఎవరైనా అంబులెన్స్ ఫోన్ చేయండి. సరిగ్గా చూడండి, లోపలే ఉంటాడు. సరేనా? వాడు కీల్పాక్ మెడికల్ కాలేజ్ రీచ్ అయ్యచ్చు. నువ్వు బార్డర్కి వెళ్ళి నుంచో. రిపోర్ట్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి. ట్రావెలింగ్ వల్ల కళ్ళు తిరుగుంటాయి. వెంటనే కాలేజీకి పోయి. సరే, ఎలా తిరిగి వస్తావు ముందు అది చెప్పు. 40 టన్నులు కంకరాలతో ఓ టారస్ లారీ కావాలి. టారస్? ఎన్ని బళ్ళు ఎదురుగా వచ్చినా దాటుకుంటూ నా బండి ముందుకెళ్ళాలి. ఏమైంది? ఫీజు కట్టేశాను. చేయనట్టే కదా. నువ్వు హ్యాపీ కదా? అది చాలు. సరిపదా, నా వెనకాలేరా. త్వరగా రా.
ఆర్డర్స్ పెంచుతూ రెడీగా ఉన్నాం సార్. యబ్బా, ఇన్ని సంవత్సరాలుగా డబ్బు కోసం ఎంత మందిని చంపుంటావు, ఎంత మంది చావడం చూసి నవ్వుంటావు. ఇప్పుడు నవ్వురా, నవ్వితే నేను వదిలేస్తావా? నవ్వు. సరిపోలా, గట్టిగా నవ్వు, గట్టిగా నవ్వు. నవ్వు. ఈ లోకంలోనే నవ్వుతూ చచ్చే మల్లిక, దిగు. ఏమైంది? నువ్వు ఇంటికి వెళ్ళు, నేను వస్తా. ఏ ఈ రోజు రాత్రిలోగా మిగతా ఇద్దరిని లేపేసి వస్తా. నువ్వు వెళ్ళు, వెళ్ళు. తమాషాగా ఉందా? మళ్ళీ ఇక్కడికి వెళ్తానంటున్నారు. మర్యాదగా నాతో ఇంటికి రండి. నీకు చెప్తే అర్థం కాదు, నువ్వు వెళ్ళు. మీరు చెప్తే వినరు. నేను పన్నీరానికి ఫోన్ చేస్తాను. మల్లిక, ఎంత చెప్పినా నా మాట వినరు కదా. చెప్పేది విను. మల్లిక, వద్దు. మర్యాదగా నాతో ఇంటికి రండి. మల్లిక, అన్న ఎంత చెప్పినా వినకుండా మళ్ళీ అక్కడికి వెళ్తా అంటున్నారు. ఆయన మర్యాదగా నాతో ఇంటికి రమ్మని చెప్పండి. అసలు నువ్వేమనుకుంటున్నావురా? మావయ్య, ఈ రోజు వాళ్ళని వదిలేసి మళ్ళీ దొరకరు. వాళ్ళందరినీ లేపేసి నేను బెంగళూరు వెళ్ళిపోతాను. మావయ్య, నేను ఇప్పటికే నలుగురిని చెప్పేశాను. రాత్రిలోగా ఎలాగో నన్ను పోలీసులు పట్టుకుంటారు. చూడు, నువ్వు చంపింది ఆంధ్ర బోర్డర్లు. వస్తే ఆంధ్ర పోలీసులే వస్తారు. వాళ్ళు కేసు ఫైల్ చేయరు, పంచాయతీకే వస్తారు. అది నేను చూసుకుంటాను. నా మాట విను. నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళు. చెప్పేది వినరా? వెళ్ళు. మావయ్య, దయచేసి నా నాపకు. నేను ఈ మాట విన్నాను. తుపాకీ లాక్కోమా, వాళ్ళు వదలకు. ముందు తుపాకీలు ఇవ్వండి. కుదరదు. తుపాకీ ఇవ్వమని చెప్పాను. మల్లిక, నేను చెప్పేది విను. మల్లిక, నేను ఇవ్వను. ఎందుకు ఇలా నా ప్రాణం తీస్తున్నావు? నాకు ఇస్తాను వద్దు, ఏమి వద్దని చెప్పాను కదా. నాకు నువ్వే కావాలి. నీకు అర్థమవుతుందా లేదా? నీకేమీ కాకూడదు. నీకేమైనా అయిందంటే నేను తట్టుకోలేను. తుపాకీని ఇచ్చేయ్ ప్లీజ్. ఏడవకు. అక్కడికి వెళ్ళు. ఏడవద్దు అని చెప్పాను కదా. నువ్వు ఏడిస్తే నా కోపం వస్తుంది. తుపాకీ కదా, ఇదిగో, తీసుకో, తీసుకో, తీసుకో. స్థలాన్ని ఇచ్చేద్దాం. డబ్బు గిబ్బు ఏం వద్దు, ఇచ్చేద్దాం. పిచ్చిదానిలా మాట్లాడుకో. మనం గెలవడం కోసం 150 మంది స్టూడెంట్స్ భవిష్యత్తుని బలివ్వకూడదు. నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. ఆ కాలేజీలో ఈ సంవత్సరం 150 మంది స్టూడెంట్స్ కి సీట్స్ అలాట్ చేశారు. ఇంకో 2 నెలల్లో కాలేజ్ ఓపెన్ చేయకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళలో మనసు విరిగి ఎవరైనా ఏదైనా చేసుకుంటే ఆ బాధ మనల్ని చచ్చే వరకు పీడిస్తుంది. అందుకని ఈ కాలేజ్ కాకపోతే వేరే కాలేజీకి వెళ్తారు. అందుకని స్థలాన్ని ఇచ్చేస్తామా? వేరే కాలేజ్ అదంత ఈజీ కాదు. మెడికల్ కాలేజ్ అడ్మిషన్ రావడానికి అప్లికేషన్ తీసుకోవడం నుంచి దాన్ని సరిగ్గా ఫిల్ చేసామా, హాల్ టికెట్ వస్తుందా రాదా, కరెక్ట్ గా ఆన్సర్ రాస్తే ప్లస్ మార్క్, తప్పుగా ఆన్సర్ రాస్తే మైనస్ మార్క్ అని రిజల్ట్ కి వెయిట్ చేసి గవర్నమెంట్ కాలేజా ప్రైవేట్ కాలేజా దానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, ఆ డబ్బు కోసం ఏం చేయడం అని ఒక్కొక్కరు ఎంతో నరకు అనుభవిస్తున్నారు. ఆ బాధ 4 సార్లు అనుభవించిన నాకే తెలుసు. ఇదంతా నాకు తెలీదు. నేను చెప్పేది వినండి. మా పూర్వీకుల సమాధి నుంచి ఒప్పుడిక్కడ మట్టి తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడైనా కట్టుకోవచ్చు. మన వల్ల ఎవరి జీవితం పాడవకూడదు. ₹1 కూడా తీసుకోకుండా ఆ స్థలాన్ని వాళ్ల మొహాన విసిరి కొడదాం. స్థలాన్ని ఇచ్చేస్తే మనం ఓడిపోయినట్టే. ఒట్టేసి చెప్తున్నా, ఆ స్థలాన్ని ఇస్తేనే మనం గెలిచినట్టు అవుతుంది. ఏం పన్నీరు? చెప్పండి అన్నగారు. మీ వాడు తమిళనాడు బోర్డర్లో 4 లేపేశాడంటగా? అన్నగారు, అది తమిళనాడు సీఎం మన సీఎంతో మాట్లాడారు. మన కుర్రాడు ఏ తప్పు? నువ్వు నాకు సంజాయిషీలేమీ చెప్పక్కర్లేదు. నాకు ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ వచ్చింది. నేనొక కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేశాను. ఇరు స్టేట్ బార్డర్ల ఎస్పీ, ఎమ్మెల్యే, కలెక్టర్ ముగ్గురు కలిసి కూర్చొని మాట్లాడండి. ఇంకో 48 గంటల్లోగా దీనికో పరిష్కారం రావాలని సీఎం నీతో చెప్పమన్నారు. మీరు చేసిన అరాచకం అంతా సీఎం కి తెలిసిపోయింది. మీరు వెళ్ళి సైలెంట్ గా కూర్చోండి చాలు. మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడతారు. అదే కోఆర్డినేషన్ మీటింగ్. ఇక ఎవరు ఎవరిని ఏం చేయలేరు, చేయకూడదు.
అభిమన్యు ప్రిన్సిపల్ సెక్రటరీ ఫ్రమ్ ఢిల్లీ. షల్ వి బిగిన్? ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రెండు గవర్నమెంట్లు కలిసి ఏర్పాటు చేసిన కోఆర్డినేషన్ మీటింగ్ ఇది. ఇక్కడ సమస్య యొక్క కేంద్ర బిందువు గురించి మాత్రమే మాట్లాడాలి. ఇది హైకోర్టు కాదు, పోలీస్ స్టేషన్ కాదు, కట్ట పంచాయతీ కాదు. And that means no filthy language, no arguments, and no violence will be entertained. The final decision will be taken by the principal secretary. That's me. దీనికి ఎవరైనా ఒప్పుకోకపోతే you can go to the high court in Chennai, Tamil Nadu or విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. ఆ తర్వాత హద్దు మిరడాలు, గొడవ పడ్డాలు, కొట్లాట లాంటివి జరిగితే the government will support only the affected. ప్లీజ్ సార్, మొత్తం 5 ఎకరాల 53 సెంట్లు. దాని వాల్యూ ఈ రోజు 27 నుంచి 30 లక్షలు. దాన్ని 3 రెట్లు చేసి 90 లక్షలు ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. ఇచ్చేద్దాం. డబ్బు సగతలా ఉంచాను సార్. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక కుటుంబాన్ని నాశనం చేశారు. ఇదిగో ఈ మీ అమ్మాయి వాడు కూడా నలుగురిని షూట్ చేశారంటున్నారు. దాని గురించి ఎవరు మాట్లాడారు? మా అన్నం లేపేశావు కదా, నేను నరికి పారుతాను రా. నీ అబ్బారే ఏంటి? ఏంట్రా గొంతులు వేస్తోంది? నీకు మాత్రమే చెప్పడం తెలుసా? గవర్నమెంట్ కి తెలీదా? బెజవాడలో రౌడీల నామరూపాలు లేకుండా చేశాం. ఒక్కరు ప్రాణాలతో ఏ స్పార్ దొబ్బుతా నా కొడక. సౌండ్ పాయింట్ మాత్రమే మాట్లాడాలి. సారీ, ఐ గాట్ క్యారీడ్ అవే లిటిల్ బిట్. లెట్స్ స్టిక్ టు ద పాయింట్. సరే సార్, దానికి కలిపి 50 లక్షలు వేసి 1.5 ఇచ్చేస్తాం సార్. ఏంటో కనుక్కోండి. అమ్మా, ల్యాండ్ పత్రాలని రిజిస్టర్ చేసి ఇవ్వడానికి రెడీగా ఉన్నారా? సార్, ఈ స్థలం మాకు గుడి లాంటిది. గుడిని ఎవరు అమ్ముకోరు సార్. ₹1 కూడా వద్దు సార్, మేము ఫ్రీగానే ఇచ్చేస్తాం. స్థలం తాలూకు డాక్యుమెంట్. ఇదిగో. కానీ ఈ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ అయితే స్తోమత లేని ఎంతో మంది స్టూడెంట్స్ చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఈ స్థలాన్ని గవర్నమెంట్ పేరున దానపత్రంగా రిజిస్టర్ చేశాం. ఆ గిఫ్ట్ డాక్యుమెంట్. I truly appreciate that. That's great, ma'am. మిస్టర్ రత్నమే ఐడియా ఇచ్చారు. Sir? This is now a government college. Okay, sir. Make that official. Sure, sir. We need the remaining 30 acres of land, Yes, and for sir. that we need to send Mr. Lingam a notice. Okay, So sir. that he can hand over the rest of the land to the government. Okay? I do it, sir. రంగనాకి గెలిచేసింది. తెలుసు, నాకంతా తెలుసు. నీకు 2 రోజులు టైం ఇస్తా. ఆలోగా ఎవడికో పుట్టిన నీ తమ్ముడికి కొరివి పెట్టి వాడికి పాలు పోసి ఆ దుఃఖం తట్టుకోలేక హార్ట్ అటాక్ అని అబద్ధం చెప్పి సూసైడ్ చేసుకుని చావు. గౌరవంగా ఉంటుంది. కాదని నా చేతుల్లో చచ్చేవనుకో, ఈ ఆర్థిక సంవత్సరంలో నీచ నికృష్టమైన చావు నీదే అయి ఉంటుంది. అర్థమైందా? అంతా పోయింది, మొత్తం గవర్నమెంట్ కి పోయింది. నా కొడుకు తెలివిగా అప్లై చేసి మొత్తంగా గవర్నమెంట్ రైట్ చేశాడు. 200 కోట్లు పోయాయి. 200 కోట్లు. వాడికి రంగనాయక్ పేరు ఎలా తెలిసింది? ముందు అది ఆలోచించాం. బండి ఆపండి, బండి ఆపండి. అన్న నీకోసం వెయిట్ చేస్తున్నాను. ఏం మావ ఎక్కడి నుంచినో అడుగుతున్నానుగా. వాడి దగ్గరికి వెళ్ళి రంగనాయకి అన్నాం. వాడి మొహం మారిపోయింది. నాకు తెలియకుండా ఏదో జరుగుతోంది. ఆ బ్రాహ్మణుడికి వెళ్ళొచ్చినప్పటి నుంచి నువ్వు మారిపోయావు. ఇన్నేళ్ళు నాకు రక్త సంబంధం ఎవరు లేరు అనుకున్నాను. ఆ దేవుడు అందరినీ చూపించాడు మావయ్య. ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు ఆ ఫోటో తీస్తున్నారు? రత్నం, చెప్పండి. ఏంటి బాబు, ఏమైంది? ఎందుకు ఆ ఫోటో ఈ ఫోటో తీస్తున్నారు? ఇక్కడికి ఎలా వచ్చింది? ఈవిడ మీకేమవుతుంది? ఈవిడ మా పిన్ని. ఏయ్, ఈవిడ మా అమ్మ రంగనాయకి. రంగనాయక కొడుకు వాడువు. తన కన్నవాడను కోల్పోయి తిరుపత్తూరులో ఒక స్కూల్లో పనిచేస్తూ ఉండేది. తను నచ్చింది అని నా కొడుకు చెప్పగానే కులమత భేదాలు చూడకుండా వాళ్ళిద్దరికి పెళ్లి చేశాను. కాని తనతో పాటు తన తమ్ముడు రూపంలో ఒక చోర బుద్ధి గల రాక్షసుడున్నాడని మాకు అప్పుడు తెలియలేదు. ఒకరోజు రంగనాయకి అనుకోకుండా వాళ్ళింటికి వెళ్ళింది.
ఏం చేస్తున్నారా? ఇంత డబ్బు నగలు ఎక్కడివి? ఏంటిది? అక్కడికి వెళ్ళాకే తనకి తెలిసింది ఏలగిరి పొసదూపిడి వెనుకున్నది వాడేనని. మీ బావతో చెప్పి నేను అరెస్ట్ చేయమంటాను. వచ్చారని కాల్చి చంపేస్తారా? ఏం చేద్దారా? వదలరా! వదలరా! డిపార్ట్మెంట్ కి విషయం తెలిస్తే వాడిని వెంటనే షూట్ చేసేయమంటారు. వాడిని ఎలాగైనా వెతికి కనిపెట్టి కోర్టులో సరెండర్ అయ్యేలా చేస్తాను. చిన్న తప్పలేదు పాపిస్తాడు. వాడు మారటానికి ఓ అవకాశం ఇచ్చి చూద్దాం. కానీ వాడు వాళ్ళిద్దరి మీద పగపట్టాడు. రంగనాయకి నీకేం కాలేదు కాదు. చెప్పేది విను. ఈ కడుపులో ఉన్న మన బిడ్డకి ఏం కాకూడదు. వద్దు, చెప్పేది విను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆ రాక్షసులు వస్తున్నారు. వెళ్ళిపో, వెళ్ళిపో. తప్పు చేస్తున్నా చంపేద్దాం అనుకున్నావా? చంపేద్దాం అనుకున్నావా? మమ్మల్ని పట్టే వాళ్ళని చూస్తావా? వాళ్ళకి భయపడి కాంచీపురంలో కొంతకాలం, తిరుతనిలో కొంతకాలం, చివరికి ఈ నగరి అగ్రహారానికి వచ్చి సెటిల్ అయ్యాం. స్వామివారి ముందు హారతి పళ్ళెం చూపిస్తున్నప్పుడు ఎంతో గర్వంగా ఉంటుంది. కానీ అదే పళ్ళాన్ని దక్షిణ పళ్ళెంగా మార్చి 5కి 10కి ఎదురు చూస్తూ నిలబడుతున్నప్పుడు మనసుకు చాలా బాధగా ఉంటుంది బాబు. ఒక కొడుకు ఐపీఎస్ పాస్ అయ్యాడు. మిగతా పిల్లలు చదువుకొని ప్రయోజకులైతే తర్వాత తరానికి చేతులు చాపే పరిస్థితి రాదనుకున్నాను. ఆ ఒక్క చావు మమ్మల్ని జీవోత్సవాల్లా మార్చింది. ఆ నొప్పి వల్ల ఏర్పడ్డ బాధే ప్రతీకారంగా మారి నిన్ను మా ముందు తీసుకొచ్చి నిలబెట్టింది. ఇక వద్దు బాబు, ఈ పగలు ప్రతీకారాలు మనకెందుకు? ఇప్పుడు నా పిల్లాడే నా మనవడి రూపంలో వచ్చాడు కదా. వెంకటరమణ రా, రా, నువ్వు రా. కల్లో కూడా జరగనివన్నీ నీ జీవితంలో జరుగుతున్నాయి. కానీ ఆ దేవుడు నీకు చేయాల్సినవన్నీ ఆ పిల్ల రూపంలో చేశాడు. వదిలేకు, గట్టిగా పట్టుకో. చూసి చూడంగానే నీ కన్నులు అన్నా, బ్రాహ్మణ్ ఫ్యామిలీ ఏమైంది? మనకి భయపడి ఏళగిరి వదిలేసి వెళ్లిపోయారన్నా. వాళ్ళ వల్ల సమస్య లేదు కదా అని వదిలేశాం. ఏంటి బాబు, ఏదేదో జరిగిపోయింది? ఒక్క నిమిషం కూడా మీరు ఇక్కడ ఉండకూడదు. వెంటనే నగరి మహేష్ అన్న ఇంటికి వెళ్ళిపోండి. మణికా, ఆ గన్నె ఎక్కడా? ఎందుకిప్పుడు? నేను ఇచ్చిన గన్నె ఎక్కడా? వెళ్ళి తీసుకురా, వెళ్ళు. ఎందుకిప్పుడు? ఏమైంది? తెలీదా? ఎందుకో తెలీదా? నా కొడుకు వాడు బుద్ధి చూపిస్తాడని తెలిసే ఆ రోజు వాడిని లేపేస్తానని చెప్పాను. ఈ రోజు వాళ్ళందరినీ నరికి పారేస్తాడు. నేను చెప్పేది కొంచెం ప్రశాంతంగా వినండి ప్లీజ్. ఏయ్, ప్రశాంతంగా ఉన్నందువల్లే ఈ రోజు నా కుటుంబం మొత్తాన్ని నాశనం చేసేశాడు. ఏమీ తెలియని మా తాతయ్యని చెప్పేశాడు. ఇంకా ప్రశాంతంగా ఉంటే నిన్ను చంపేస్తాడు. అయ్యో, అలాంటిదేమి ఏయ్,
నీకు దెయ్యమని పేరు పెట్టాడు. వాడు నిన్ను చంపకుండా వదిలిపెట్టాడు. కానీ అంతకు ముందు నేను వాడిని చంపేయాలి. ఓ గను తీసుకురా. ఓ వెళ్ళమన్నాను కదా. నేను చెప్పేది వినండి ప్లీజ్. ఏమండి, నేను చెప్పేది వినండి, కొంచెం ప్రశాంతంగా వినండి. నాకు ఈ డాక్టర్ చదువు ఏమీ వద్దు. ఎక్కడో ఒక చోట నర్సు ఉద్యోగం చేసుకుంటూ మిమ్మల్ని చూస్తూ ఉంటే అదే నాకు చాలు. నేను చెప్పేది మీకు అర్థం అవుతుందా? నా మాట వినండి. మీకేమైనా అయితే నేను తట్టుకోలేను, ప్లీజ్. పిచ్చి దానిలా మాట్లాడుకు. ఈ సమస్యని ఈ రోజే ముగించేయాలి. రేపటి నుంచి నువ్వు ప్రశాంతంగా ఉండాలి. రా నాతో. మీకేదైనా అయితే నేను మాత్రం అందరూ ఏం చేస్తున్నారు సార్? ఆస్తి మొత్తం ఫ్రీగా రాసిచ్చాం. ఆ పెద్ద ఇంట్లోకి దూరి నరికాడు. మేము నరకలేమా? ఇంకో గంటలో ఏదో ఒకటి తేలకపోతే 10 నిమిషాలు నాకు ఫోన్ చేయండి. నేను ఏమి చేయకపోతే మన బోర్డర్లోకి వచ్చే ఏ బస్సు వెనక్కి తిరిగి వెళ్ళదు. అన్నిటిని ధ్వంసం చేసేస్తారు. తెలుగు వాళ్ళంటే తమిళనాడు హోమ్ మినిస్టర్ తో మాట్లాడతాను. మీకు అరెస్ట్ వారెంట్ ఇచ్చేశారు. ఇక ఎవ్వరు తలుచుకున్నా మిమ్మల్ని కాపాడలేరు. ఏ లింగం, మన మధ్య పరిచయం ఉందని మాత్రం బయటికి చెప్పకు. నేను కలెక్టర్ తో మాట్లాడేశాను. ఇంకో గంటలో ఆర్డర్ ఇస్తాడు. రేపే వాడిని అరెస్ట్ చేస్తారు. ఖచ్చితంగా తెలుగు వాళ్ళని జైల్లో పెడతారు. 2 రోజుల్లో కుర్రాళ్ళని దించుదాం. వాడిని జైల్లో వేసేద్దాం. రా ఆపకు మామయ్య. రై రై రద్దాం. కొట్టిన వాడిని చూసి ఏడ్చే కాలం పోయింది. తిరిగి కొడితేనే మన బతకల్లం. అర్థమైందా? నువ్వేం చెయ్యాలి రత్న? నేను తమిళనాడులోకి ఏ రూట్లోనూ వెళ్ళలేను. కానీ మీరు పూజకి వెళ్లే పేరుతో ఆ ఊళ్ళోకి వెళ్ళి వాడు ఏం చేస్తున్నాడో ఎక్కడికి వెళ్తున్నాడో నాకు చెప్పండి. నేను కర్ణాటక బార్డర్లోకి ఎలాగోలో వెళ్లి కృష్ణగిరి మీదుగా తిరుతనికి వచ్చేస్తాను. ఒక రూమ్ వేను. ఇంటి నుంచి బయలుదేరే రత్నం. సరే ఫాలో అవ్వు. ఏమైంది? వాడు తిరువళ్ళూరు హైవే మీదుగా వెళ్తున్నాడు. నాయి కొడకిది యారని పారు. రేయ్, పందిని ఎలా కోయాలో చూస్తావా? చూడు, బాగా చూడు. నేను ఎవరో తెలియదు కదా. బాగా ఆలోచించి చూడరా. రంగనాయకి కొడుకుంటరా నేను. రేయ్, జీవితంలో ఏ ఒక్కడికి మంచి చేయని ఎందుకు పనికిరాని పోవం మొక్కరా నువ్వు. అలాంటిది నువ్వు నా తల్లితో ఎలా పుట్టావురా? మా అమ్మలా ఉందన్న ఒకే ఒక్క కారణానికి పాప ఆ పిల్లని చంపడానికి కంకలో కట్టుకున్నావు. మీ అక్క మీద ఎందుకు చెప్పగా? మా అమ్మ ప్రాణం ఇంకా ఇందులో మిగిలి ఉందిరా. తన రక్తం ఇందులో కలిసి ఉంది. తను చచ్చినా ఇంకా బతికే ఉందిరా. అందుకే నిన్ను చంపడానికి నాకు మనసే రావట్లేదురా. రేయ్, వీణ్ణి మీరు చంపడమే రా కరెక్ట్. 25 ఏళ్ళుగా ఒక్కో వీధిగా ఒక్కో ఊరుగా భయంతో పరిగెత్తించాడు కదా. ఇప్పుడు మీరు వాడిని నరికితేనే మీలో ఉన్న భయం పోతుంది. నరకండ్రా. మనుషుల్ని నరుకుంటామా? ఒక మనిషిని ఎలా నరికేది నాకు తెలియదే. గుళ్ళో కొబ్బరికాయని 2 ముక్కలుగా చేయడం తెలుసు కదా. తులసికి గుమ్మడికాయని ముక్కలుగా కోయడం తెలుసు కదా. అలాగే అనుకోండి.
వీడో మాంసం ముద్ద నరికి పారేయండి. మన కుటుంబానికి ఈ పాపం వద్దన్నా. మంచివాణ్ణి చంపితేనే పాపం. మావయ్య లైన్లో ఉన్నారు. ఎందుకు అనవసరంగా సరెండర్ అయ్యావు? దీనికి నీకు ఏ సంబంధం ఉండకూడదు. పై అధికారులు నిన్ను ఎవరూ ఏమీ అడగకూడదు. అందుకే ఎప్పుడూ నువ్వు నవ్వుతూ ఉండాలి. జైలుకి వెళ్ళడం నాకేం కొత్త కాదు. ఇక మీదట నువ్వు ప్రశాంతంగా ఉంటావు. అది చాలు నాకు. 4 రోజుల్లో నా చేతికి ఫోన్ వస్తుంది. కాలేజీలో ఏదైనా సమస్య వస్తే నాకు వెంటనే ఫోన్ చేయి. నెక్స్ట్ సెకండ్ కుర్రల నుంచి ఎవరైనా సరే నరికి పారేమని చెప్తాను. నువ్వు అనుకున్నట్టు బాగా చదువుకుని ఒక పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండమ్మా. ఎంతసేపు నా గురించి ఆలోచిస్తారా? మీకంటూ ఒక జీవితం ఉంది కదా. నా జీవితం నువ్వే కదమ్మా. నీ రాత్రులు నిద్రపోకుండా మా అమ్మని తలుచుకుని ఏడ్చెన్నో తెలుసా? కానీ నేను చూసిన తర్వాత ఆ ఏడు అడుగుచ్చా అమ్మా. నీకు పిల్లోడు పుడితే నా పేరు పెడతావా?